వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గదా వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్నెదరుంగబోవు గద నిర్వేదమ్ము బ్రోదోలగా నిర్వేదమ్ము పోనాడగా చాలును తల్లి ప్రేమ నిర్వేదమ్ము పోనాడగా చాలును తల్లి ప్రేమ ఇతరాశల్లేవు ముమ్మాటికిన్ ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఈ సంవత్సరం క్రోధి అనే పేరుతో ఉండడం వల్ల చాలామందికి భయంగా ఉంది. కోపాలు ఎక్కువైపోతాయేమో, దెబ్బలాడేసుకుంటారేమో అందరం, ఎంట బయట కూడా తగాదాలు పెరిగిపోతాయేమో అని. సంవత్సరం పేరుకి సంవత్సరంలో జరిగే ఘట్టాలకి ఎటువంటి సంబంధము ఉండదు. మనిషి పేరుకి అతని జీవితానికి సంబంధం లేనట్టే. మనం పెద్ద హరిశ్చంద్ర ప్రసాద్ అని పేరెడతాం, వాడు బతుకంతా అబద్ధాలే చెబుతాడు. పెట్టేవాళ్ళు కూడా వాడు సత్యవంతుడు కావాలని ఏం పెట్టలేదు. హరిశ్చంద్రులా చక్రవర్తి కావాలని పెట్టారు. వీళ్ళకి కావాల్సిన చక్రవర్తి అవడం, సత్యానికి కట్టుబడడం కాదు. మనం గొప్పదనాన్ని అంగీకరిస్తాం కానీ మంచిదనాన్ని అంగీకరించలేం. మనం గొప్పవాళ్ళు కావాలి, అందరూ గొప్పవాళ్ళు కావాలి. వాడు దుర్మార్గుడైనా పర్వాలేదు, గొప్పవాడు కావాలి. ఫేమస్, నాట్ గుడ్నెస్. ఆ గొప్పవాడు కావడం అనేది వదిలిపోయి మంచివాళ్ళు కావాలనేది లక్ష్యంగా పెట్టుకుంటే ఏ ఉగాదైనా ఒకటే. ప్రతి ఋతువు వసంత ఋతువే, ప్రతి సంవత్సరము ఆనందనామ సంవత్సరమే. అంచేత సంవత్సరం పేర్లన్నీ ఎలా ఏర్పడతాయంటే, ఇదివరకు ఎప్పుడో అవి ఏర్పాటు అయినప్పుడు కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన ఘట్టాలను బట్టి, జరిగిన యుద్ధాలను బట్టి, పరిపాలించినటువంటి పాలకులను బట్టి, అప్పటి ప్రజల ఆనందాన్ని బట్టి రకరకాలుగా ఏర్పడతాయి. మన పంచాంగంలో ప్రత్యేకించి నక్షత్రాల పేర్ల మీద కూడా కొన్ని సంవత్సరాలు ఏర్పడతాయి. నక్షత్రాల గమనాన్ని బట్టి అక్కడ ఆ ప్రభావం కారణంగా వచ్చే అతివృష్టి, అనావృష్టి, క్షామం, కరువు మొదలైన వాటిని బట్టి కూడా పేర్లు ఏర్పడతాయి. పైగా మన సంవత్సరాల్లో ఎప్పుడూ ఒక తాత్విక రేఖ ఉంటుంది. ఒక బిడ్డకి పేరు పెట్టడంలో పూర్వకాలం తల్లిదండ్రులు చాలా తాత్వికంగా ఆలోచించేవారు. మహర్షులు ఇంట్లో పిల్లలు పుడితే పేర్లు పెట్టేవారు కాదు. కత్యాయనుడు అనే మహర్షి ఇంట్లో అమ్మవారు పుట్టింది. అమ్మవారి పేరు కాత్యాయని, ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు, అంతకంటే ఏం లేదు. శకంభరుడు అనే మహర్షి ప్రార్థిస్తే కరువు కాలంలో అమ్మవారు ఆయన ఇంట్లో పుట్టింది. అమ్మవారి పేరు శాకంభరి, వాళ్ళ నాన్న పేరు శకంభరుడు, అంతకంటే ఏం లేదు. పేరు పెట్టేవారు కాదు. అప్పట్లో ప్రజలకి పేరు పెట్టే అలవాటు లేదు, పేరు తెచ్చుకునే అలవాటే ఉంది బాగా. వాళ్ళు ఏ రకంగా పేరు తెచ్చుకుంటే ఆ పేరు ఖాయమయ్యేది. అందుకని పేరు పెట్టేవారు కాదు. ఎవరు అంటే ఫలానా వారు అబ్బాయి అనేవారు. తండ్రి పేరు మీదో తల్లి పేరు మీద కౌంతేయులు, పాండవులు, అంతేగాని వాళ్ళ పేర్లు తరచు ప్రస్తావించడు వ్యాస మహర్షి. ధర్మరాజు, అర్జునుడు అంటూ ఎక్కువసార్లు చెప్పడు. చాలాసార్లు వాడిన పదం ఏంటంటే కౌంతేయులు, పాండవులు. కౌంతేయులు అంటే కుంతి కుమారులు, మాద్రేయులు అంటే మాద్రి కుమారులు, పాండవులు అంటే పాండురాజు కుమారులు. కౌరవులు అయితే ఇంకా చిన్నమాట కౌరవులు. 100 మందికి అదే పేరు. వాళ్ళ పేర్లు ప్రత్యేకించి కంఠస్థం చేస్తే చెబితే తప్ప మనకి తెలియవు ఎవరివి. అందరి పేర్లు కలిపి కౌరవులు అంతే. కురు వంశం వాళ్ళు కౌరవులు అంతే. అంచేత పేరుకి అంత ప్రాధాన్యం ఇయ్యలేదు ఇప్పుడు మనం ఊరికే బాగా తాపత్రయాలు పెంచేసుకుని పిల్లలకి పేరు పెట్టాలి అనగానే ఓ పెద్ద 3 నెలల టెన్షన్. దీనికోసం పత్రికలన్నీ తిరగేయడం, మాబోటిగాళ్ళందరినీ సంప్రదించడం, లలితా సహస్రం అంతా ఈ చివరి నుంచి ఆ చివరికి గాలించేయడం. మగపిల్లలైతే విష్ణు సహస్రం అంతా గాలించేయడం. ఇందులో ఎవళ్ళు ఒకళ్ళు విష్ణువు కాదు, ఒకళ్ళు లలిత కాదు. ఒకళ్ళు డాక్టర్, ఒకళ్ళు ఇంజనీర్ చేస్తారు, ఇద్దరు ఆస్ట్రేలియా పోతారు, ఇక్కడ ఉండరు. వీడికి లలిత అయితే విష్ణువు అయితే పని లేక. మన అజ్ఞానం అంతా ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద పేరు పెట్టేస్తే వాడు ఏదో పెద్దవాడవ్వాలన్న మన ఉద్దేశం, మంచివాడవ్వాలనే ఉద్దేశం ఉండట్లేదండి.
దయచేసి గమనించాలి. పిల్లలు మంచివాళ్ళు అవ్వాలని కోరుకోవాలమ్మా, పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు కావడం కాదు. పిల్లలు మంచివాళ్ళు కావాలని కోరుకోవాలి. ఆడపిల్లైనా మగపిల్లాడైనా మంచివాడై ఉండడం, సత్యానికి కట్టుబడడం, ధర్మానికి కట్టుబడడం ముఖ్యం. కానీ వాడు ఏదో చాలా గొప్పవాడు అవ్వడం, బాగా సంపాదించడం ముఖ్యం కాదు. సత్యానికి ధర్మానికి కట్టుబడితే వాడు ఎలాగూ గొప్పవాడు అవుతాడు, అనుమానమే లేదు. ఆ రకంగా గొప్పవాడు కావాలి. అందుకే మన సంవత్సరాల పేర్లు గమనిస్తే 3 విశేషాలు ఉంటాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత, ప్రజోత్పత్తి, ఆంగీరస, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఇలా వరుసగా ఉంటాయి కదా. 60 సంవత్సరాలు మొత్తం. అందుకే మనం షష్ఠి పూర్తి చేసుకుంటాం తెలుగు వాళ్ళం. విదేశాల్లో కాదు, భారతదేశంలో కూడా షష్ఠి పూర్తి చేసుకునే పండగ అంత ఎక్కడ లేదు. తెలుగునాటే ఉంటుంది, దక్షిణ భారతంలో ఉంటుంది. ఎందుకంటే ఈ 60 సంవత్సరాల పంచాంగం అనేది మనకి దక్షిణ భారతానికి, అందున తెలుగునాట ప్రత్యేకం. ఇదే పంచాంగం అన్నిటా కొనసాగుతుందని మనం చెప్పలేము. ఉత్తర భారతంలో ఇది ఉగాదిగా ఎవరో పాటిస్తారో లేదో చెప్పలేము దానికి. అది రకరకాల పంచాంగాలు మళ్ళీ వేరుగా ఉన్నాయి నిజానికి. మనకి ఎందుకు వచ్చింది ఇది అంటే ఒక తాత్విక దృక్పథం. ఒక మనిషి ఇప్పుడు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎవరైనా పుడితే మళ్ళీ ఆయనకి 60 అయ్యేసరికి క్రోధినామ సంవత్సరం వస్తుంది వరుసగా. అంటే ఒక రౌండ్ చూసేసాడు ఆయన, ఒక ఆవృత్తి. అంటే జీవితంలో ఒక సంతృప్తిని సాధించాడు. అన్ని సంవత్సరాలు నేను చూశాను అంటే ఏమిటి? ఇందులో క్రోధి ఉంది, ఆనందనామ సంవత్సరం ఉంది, మన్మథనామ సంవత్సరం ఉంది శృంగారానికి ప్రత్యేకగా, అక్షయనామ సంవత్సరం ఉంది, ప్రభవ అంటే పుట్టడం అది ఉంది, విభవ అంటే వైభవం పొందడం అది ఉంది, శుక్ల అంటే తెల్లగా స్వచ్ఛంగా ఉండడం అది ఉంది, రుధిరోద్గారి అంటే నెత్తురు కక్కుకోవడం అది కూడా ఉంది. ఇన్ని రకాల పేర్లు సంవత్సరాలకు ఎందుకు పెట్టారు అంటే 60 ఏళ్ల జీవితంలో నువ్వు ఆనందంగానూ ఉంటావు, దుఃఖము పడతావు, కోపము వస్తుంది, నెత్తురు కక్కుకుంటావు. అన్నింటికీ సిద్ధంగా ఉండు మహానుభావ. ఆ పరిణామాలు ఏవి మార్చేద్దామని చూడొద్దు. మనం పంచాంగం చూడగానే ఏమనుకుంటామంటే ఆదాయం 2, వ్యయం 11 అనుకోండి, కర్మకాలి. దీన్ని ఎలా మార్చేయాలని చూస్తాం. నీ వల్ల కాదు, బ్రహ్మదేవుడి వల్ల కాదు దాన్ని మార్చడం. మనం మార్చుకోగలిగింది మన మనస్సును ఒక్కటే. ఆదాయం 2, వ్యయం 11 అన్నప్పుడు నువ్వేం చేయాలి? వ్యయం ఎలాగూ ఆదాయం ఎలాగూ పెంచుకోలేవు, ఉన్నదే ఉంటుంది. ఏమవుతుంది? మహా అయితే ఇంక్రిమెంట్ ఇస్తారు, అదే ఉంది, 400 పెరుగుతుంది, అంతకంటే ఏం కాదు. ఆదాయం పెంచుకోవడం నీ చేతుల్లో లేదు, కానీ వ్యయం తగ్గించుకోవడం నీ చేతుల్లో ఉంది కదా. ఖచ్చితంగా భార్యాభర్త ఇద్దరు కూర్చుని మనకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 11 ఉంది కాబట్టి మనం తట్టుకోలేం. కాబట్టి మన ఇద్దరి జీతాలు కలిపినా 1,50,000 మించి లేవు. కాబట్టి దీంట్లో ఏం చెయ్యాలి? ఇదివరకు ఏం పెట్టాం ఖర్చులు, ఇప్పుడు కొత్తగా ఏం పెట్టకుండా తగ్గిద్దాం అంటే వ్యయం తగ్గించుకోవచ్చుగా. అంచేది ఎప్పుడు ఆదాయం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం సంపాదించే ఆదాయం, 2 ఖర్చుల్లో తగ్గించుకోవడం ద్వారా మిగిల్చుకునే ఆదాయం. ఏది మన చేతిలో ఉందో అది ముందు మనం చెయ్యాలి. ఆదాయాన్ని పెంచుకోవడం మన చేతిలో లేదు. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు, అనుకూల దృక్పథం అంటే ఇదే. అక్కడి నుంచి పంచాంగాలు పట్టుకోవడం, తిరగేసేయడం. ఏమండి ఆదాయం 2, వ్యయం 11 ఉంది, ఇది మారాలంటే ఏం చేయాలంటే కాళహస్తి శ్రీశైలం వెళ్ళాడు, అక్కడ వాడికి వీడికి అగ్రిమెంట్, అంతకంటే లేదు. వెళ్ళమన్నాడంటే అర్థం అది. అక్కడ పూజారిని అక్కడ పెట్టాడు, వీడి దగ్గర ఎంత లాక్కోవాలో వాడికి చెప్పాడు అక్కడ. ఇది పెద్ద కంపెనీ ఇదంతా. ఈ మాయల్లోకి పోకండి దయచేసి. ఎవరు చెప్పినా నమ్మక్కలేదు, అది మారదు, అది జరగదు. అది దాన్ని మనం మార్చుకునే విధానం ఏమిటంటే మన మనస్సును మార్చుకోగలగాలి. అసలు ఈ మొత్తం సంవత్సరాలన్నింటినీ 3 20 60 కింద విభజించారు. 60 సంవత్సరాల ఒక ఆవృత్తి పూర్తిగా చూశాడు కాబట్టి మనిషికి షష్ఠి పూర్తి అయితే జీవితాన్ని మొత్తం చూసినట్టు లెక్క. అన్ని ఘట్టాలు, ఆనందదాయకమైన ఘట్టాలు చూశాడు, దుఃఖదాయకమైన ఘట్టాలు చూశాడు. అంటే పరిపూర్ణమైన మనిషి. పరిపూర్ణమైన మనిషి అంటే ఎప్పుడైనా సుఖపడినవాడు కాదు, సుఖ దుఃఖాలు 2 అనుభవించినవాడు. జీవితంలో పరిపక్వత అంటారు, పండడం అంటారు. ఒక చెట్టు కాయ పండినప్పుడు మీరు చూడండి, పిందిగా ఉన్నప్పుడు దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అప్పుడే రాలిపోవచ్చు. కొంతమంది పిల్లలు కసుకాయలు తినేస్తారు, ఆ పచ్చికాయలు, వాళ్ళకి సరదాగా ఉంటుంది, అయిపోయింది, దాని బతుకు అయిపోయింది. లేదు కొంచెం ఎదగచ్చు, కాయ అవ్వచ్చు. కాస్త కాయ దశలో మామిడికాయను కోసేస్తాం, ఊరగాయ పెట్టుకోవాలి కాదు, పండే వరకు ఆగుతారు. ఆవిడ పండితే ఊరగాయకి పనికిరాదుగా. కానీ అదే ఊరగాయ కాయ కాసే చెట్టును అలా వదిలేస్తే పండుతుంది కూడా. రసాలు అంటారు, రసాలు ఊరగాయ పెట్టుకుంటారు, మామిడి పళ్ళ కింద కూడా తింటారు, పండుతాయి, పండితే బాగానే ఉంటాయి.
అంచేత పండనివ్వాలి. పండాలి అంటే కాలం ఆగాలి, వేచి చూడాలి. ఎప్పుడు కాలాన్ని జయించే విధానం ఏమిటి అంటే మౌనంగా వేచి చూడడం, ఏమీ చెయ్యడం కాదు. కాలానికి ప్రతిక్రియ చేయకూడదు. ఏమీ చేయకుండా వేచి చూస్తే కాలం బాగానే ఉంటుంది. వేసవకాలం మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంటే కాస్త ఇంట్లో లోపల కూర్చుని వేచి చూస్తే సాయంత్రం 5 తర్వాత మీరు కిటికీ తలుపు తీయండి, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత గాలి వస్తుంది, ఎంత హాయి. మీరు ఏం చేయక్కర్లా వేరే. ఈలోపు కంగారు పడిపోయి 6 బయట కూడా ఏసీలు పెట్టేస్తామంటే ఎవడేం చేస్తాడు? ఇంకా ఆ మాత్రం కూడా తట్టుకోలేకపోతే అంత వేడిగా ఉన్నప్పుడు లోపల కూర్చో, ఓ 2 గంటలు వేచి చూడు, కాస్త ఏదైనా పుస్తకం చదువుకోగలిగితే చదువుకో. దానికి ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకొని జపం చేసుకో. భగవంతుడిని జపించే అవకాశం అస్తమానం వస్తుందా? దాంతో అన్నీ మారిపోతాయి, అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. మన చేతిలో ఉన్న పనిది. 5 కాగానే కిటికీ తలుపులు తీస్తే, లేదు సింహద్వారం తలుపులో దొడ్డు తలుపులో తీస్తే బ్రహ్మాండమైన గాలి వస్తుంది. తూర్పు వైపు నుంచి పడమర వైపు నుంచి కూడా ఆ గాలిని ఆస్వాదించవచ్చునే. కాలాన్ని వేచి చూడడం అంటే అర్థం అది. ఆ వేచి చూడగలిగితే మనకి మంచి ఫలితాలు వస్తాయి. అందుకని 60 అవగానే ఒక పండుగ చేసుకోవడం అనే సంప్రదాయం మనకి ఎందుకు వచ్చింది అంటే, ఈ 60 ఏళ్లలో ఈ ఆడది ఈ మొగాడు ఎవరైనా అన్ని దుఃఖాలు పడ్డారు, అన్ని సుఖాలు అనుభవించారు. తద్వారా ఒక పండు పండినట్టే పండారు. ఇంకా వాళ్ళని ఏ దుఃఖము ఏం చేయలేదు, అలాగే ఏ సుఖము కూడా వాళ్ళని మురిపింప చేయలేదు. 60 ఏళ్ళు దాటినటువంటి దంపతులను చూడండి, ఇంకా ఏమి ప్రత్యేకమైన సుఖాలు ఏమి అనుభవించాలనుకుంటారు? ఉన్న చోట ప్రశాంతంగా ఉంటే చాలు, ఇలా ప్రాణం వెళ్ళిపోతే చాలు, ఇంకా ఇంతకంటే మార్పులు ఏమి వద్దు అనుకుంటారు. ఇలా అనుకోగలిగిన వాళ్ళు ఎవరు? పరిపక్వత చెందిన వాళ్ళు. యువతరం ఇలా అనుకోలేరు. ఏదో పొందాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెందాలి, దానికోసం ఎంత ఘర్షణైనా పడాలి అన్న ధోరణిలో ఉంటారు. 60-70 దాటేసరికి ఈ ఘర్షణలు మాకొద్దు, ప్రశాంతంగా వెళ్ళిపోతే చాలు అనే ధోరణికి వస్తారు. అదే తత్వం క్రమంగా నేర్చుకుని 20 వాడు 60లోకి వెళ్ళేసరికి పరిపక్వత చెందాలి. ఇది కావాలని కోరుకోవడం కాదు, ఏది జరిగినా ఒప్పుకునేలా ఉండాలి. యాక్సెప్టెన్స్ యాజ్ ఇట్ ఈజ్ అంటారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఒప్పుకోగలగాలి. అది మనకి 60 ఏళ్ల పంచాంగం నేర్పిస్తుంది. అందుకే ఇందులో ఇంకో రహస్యం ఏమిటంటే, దీన్ని 3 20ల కింద విభజించారు. 3 20లు 60, సరిగ్గా 1వ సంవత్సరం 20వ సంవత్సరం, మళ్ళీ 21వ సంవత్సరం 40వ సంవత్సరం, మళ్ళీ 41వ సంవత్సరం 60వ సంవత్సరం. పేర్లు ఏమిటో గమనిస్తే ఈ ఏర్పాటు చేసినటువంటి ఋషులు ఎంత మహానుభావులు అర్థమవుతుంది. ఈ 3 20లని ఏమన్నారంటే, మొదటి 20 సంవత్సరాలని బ్రాహ్మీ వింశతి అన్నారు, ఇది బ్రహ్మదేవుడికి సంబంధించింది అన్నారు. రెండవ 20 ఉన్నాయే 21 నుంచి 40, దీన్ని వైష్ణవీ వింశతి అన్నారు, ఇది విష్ణువుకి సంబంధించింది అన్నారు. మూడవ 20 ఉంది కదా 41 నుంచి 60, దాన్ని రౌద్రీ వింశతి అన్నారు, రుద్రుడికి శివునికి సంబంధించింది అన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు దేనికి ప్రతీకలు? సృష్టి, స్థితి, లయం దానికి ప్రతీకలు. అంచేత సృష్టి జరిగిందంటే ఆ సృష్టి కొనసాగడము ఉంటుంది, స్థితి అది మళ్ళీ వెనక్కి ఉపసంహారం అయిపోవడం కూడా ఉంటుంది. మనం పుట్టాం అంటే బతకడానికి సిద్ధంగా ఉండాలి, బతుకుతున్నామంటే మరణించడానికి సిద్ధంగా ఉండాలి. మనిషి సమస్త దుఃఖాలు సమస్త భయాలు ఎందుకు ఎదుర్కోవలసి వస్తుందంటే మరణానికి సిద్ధంగా లేకపోవడం వల్ల. 60 కాదు, 70 కాదు, 80 కాదు, 90 వచ్చినా కానీ ఇంకా ఏదో చేద్దాం, ఇంకాస్త ఆయుర్దాయం పెంచుకోవాలని చూస్తాడు. పెంచుకుని ఏం చేయాలో ఆలోచించడు ఎవడో కూడా. ఇంకా తలనొప్పి రోగాలు కొందించుకోవడం తప్పితే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి లోకు వేయిపోవడం, చివరికి వీడు పోవట్లేదు ఏమిటని వాళ్ళ నోటే అనిపించుకోవాలా? ఈ లోపల పోతే సరిపోవాలా? ఇంకా మనకి వినపడేలా ఒక మాట, వినపడకుండా ఒక మాట, ఇవన్నీ మనం వింటూ ఉండాలి. అవసరమా? ఈ పరిపక్వతను మనిషి సాధించాలి. అందుకోసం బ్రాహ్మీ వింశతి సృష్టి ప్రారంభమైతే, వైష్ణవీ వింశతి సృష్టి కొనసాగడం అయితే 20 ఏళ్ళు, రౌద్రీ వింశతిలో సృష్టి ముగించడం ఉంటుంది. జీవితమేనా అంతే. సరిగ్గా సంవత్సరాల పేర్లు గమనించండి, ఆ పెట్టిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అర్థమవుతుంది. మొదటి 20 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఏమిటండి? ప్రభవ. ప్రభవ అంటే పుట్టడం, ప్రభవించాడు అంటారు. ప్రభవించడం అంటే పుట్టడం. సరిగ్గా 20వ సంవత్సరం వ్యయ. వ్యయ అంటే ఖర్చు అయిపోవడం.
అంటే పుట్టిన ప్రతివాడు ఖర్చు అయిపోతాడు. సిద్ధంగా ఉండి ఇది నేర్చుకో. ముందు 20 ఏళ్లలో నేర్చుకోవాల్సింది ఏమిటంటే నువ్వు ఎన్ని గంతులు వేసినా ఎంత అభివృద్ధి సాధించినా పోతావు. దానికి సిద్ధంగా ఉండు. దానికి స్వాగతం చెప్పక్కర్లేదు, ఎదురు చూడక్కర్లేదు, సిద్ధంగా ఉంటే చాలు. గాలి వీస్తుంటే మనం చేయాల్సిన పని ఏమిటి? గాలి ఆస్వాదించడానికి సిద్ధంగా ఉంటే చాలు. దానికి ఇలా చేతులు చాపకూడదు, కొంత గాలి ఆగిపోతుంది. అలాగని లేచి నిలబడొద్దు, పరిస్థితి దెబ్బతింటుంది. ఎలా ఉన్నావో అలాగే ఉండు, హాయిగా ఉండు, దానికి సిద్ధంగా ఉండద్ది. ఆ సిద్ధంగా ఉండడమే జీవితంలో చాలా విజయాలు సాధించేలా చేస్తుంది. అందుకోసం మొదటి 20 గమనిస్తే ప్రభవ వ్యయ అంటే పుట్టిన ప్రతివాడు పోతాడు. అది పుట్టింది అంటే వ్యయం అయిపోతుంది, తప్పదది. రెండవ 20 గమనించండి, వైష్ణవి వింశతి 21-40 సంవత్సరాలు. వ్యయ తర్వాత సరిగ్గా సర్వజిత్ సంవత్సరం వస్తుంది. 21వ సంవత్సరం పేరు సర్వజిత్, 40వ సంవత్సరం పేరు పరాభవ. ఎంత ఆశ్చర్యం! ఇది స్థితి. జీవితం నడిచే స్థితి ఎలా ఉంటుందంటే సర్వజిత్. నువ్వు అందరినీ జయిస్తావు, అన్ని పోటీల్లో నెగ్గుతావు, పోటీ పరీక్షలు నెగ్గుతావు, ఐఐటిలో ర్యాంకు సాధిస్తావు, బ్రహ్మాండంగా చదువుకుంటావు, అక్కడ కూడా మంచి ప్రథమ స్థానం పొందుతావు, మంచి సంబంధం వస్తుంది, ఆవిడో 2 లక్షలు నువ్వో 2 లక్షలు, బ్రహ్మాండంగా సంపాదిస్తారు, ప్యాకేజీ కింద లీకేజీ చాలా ఉంటుంది. ఇదే సర్వజిత్. అప్పటికి ఎలా ఉంటాడు ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ? నేను టాప్ ర్యాంక్ అంటాడు. అప్పుడు తగులుతుందో దెబ్బ. ఇద్దరి మధ్య గొడవ రావడమో, వీళ్ళ పిల్లలు వీళ్ళకి వ్యతిరేకంగా మారడమో, వీళ్ళు ఏదైనా పెట్టకుండా పెట్టుబడి పెడితే మొత్తం దెబ్బ అయిపోవడమో వస్తుంది. అదే పరాభవ అంటే. అప్పుడు ఈయనకి ఏమనిపిస్తుంది? నేను ఎల్కేజీలో ర్యాంకు, 10th క్లాసులో ర్యాంకు, ఐఐటిలో ర్యాంకు, ఇక్కడ మాత్రం నాకు ఇలా ఎందుకు జరిగింది? ఆ ర్యాంక్ వేరు, ఈ ట్యాంక్ వేరు. నువ్వు అందరినీ గెలిచినంత మాత్రం నువ్వు అన్నిట్లోనూ గెలుస్తావని ఏం లేదు ఇక్కడ. అంచేత ఎంత జయం పొందినవాడైనా సరే పరాభవానికి సిద్ధంగా ఉండాలి, మనం గమనించాలి. అప్పుడు జీవితంలో పరిపక్వతను సాధించగలుగుతాం. సర్వజిత్ అనే సంవత్సరం 21 అయితే పరాభవ అనే సంవత్సరం 40. రెండవ వింశతిలో, రెండవ 20లో మనం జాగ్రత్త ఎక్కడ పడాలి అంటే జీవితం గడుస్తున్నప్పుడు ఎప్పుడు జయించడానికి ఎలా సిద్ధంగా ఉన్నామో ఓడిపోవడానికి కూడా అలాగే సిద్ధంగా ఉండాలి. ఎన్నికల వాతావరణంలో ఈ మాట చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. పోటీ చేసిన వాళ్ళందరూ నెగ్గాలి అంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఇది ఒక్కో నియోజకవర్గంలో మనం చూస్తాం. రేపు ఓటు వేసేటప్పుడు అక్కడ చాలా గుర్తులు కనపడతాయి, దేనికి వెయ్యాలో కూడా తెలియచేవారు. ఇదివరకు మా చిన్నతనంలో ఏదో కాగితం మీద 4-5 ఉండేవి. మరి పార్లమెంట్ కంటే ఎవరు పోటీ చేసేవారు కాదు, 3-4 ఉండేవారు, తేలిగ్గానే వేసేవాళ్ళ ఓటు. ఇప్పుడు అలా కాదు, ప్రతి దానికి పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఒక 150 మంది పోటీ చేస్తారు. అందరి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, డిపాజిట్లు కట్టేయడం పోతే పోయిందండి. దీనివల్ల మనకు వచ్చే ఇబ్బంది ఏమిటి, ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏమిటంటే నిర్వహణ కష్టం. ఇంతంత పొడుగు వెయ్యాలి. ఇవన్నీ కదిపిన కొద్దీ వస్తూ ఉంటే చివరికి అసలు మనకు కావలసిన గుర్తు ఎక్కడుందో దొరకదు. ఇంట్లో చూడండి, వస్తువులు బాగా బీరువా నుండే పేరుకుపోయాయి అనుకో, అసలు వస్తువు ఎక్కడ పెట్టామో కనపడదు. అంచేత వస్తువులు తక్కువగానే ఉండాలి. మనకి బీరువా తాళాలు సహా అన్నీ కనపడాలి అంటే అది పెట్టే చోటు స్పష్టంగా ఉండాలి. అక్కడ ఎందుకంటే దానిలో 16 వస్తువులు మధ్యలో పారేసాక అది ఎలా కనపడుతుంది? ఇప్పుడు వస్తువు కనపడపోవడానికి వస్తువు లోపం కాదు, ఇన్ని వస్తువుల మధ్యలో పెట్టడం కారణం. ఆ వస్తువులు అక్కడ 16 లేకుండా 3-4 ఉండుంటే హాయిగా ఉండేది, ఇబ్బంది ఏం లేకుండా. అంటే తగ్గించుకోవాలి భారాన్ని. అలాగే జీవితంలో మనం ఎన్నింట్లో గెలిచినా సర్వజిత్, పరాభవం ఖాయం. పరాభవానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎన్నికలే కాదు, పరీక్షలు కూడా అంతే. పరీక్షలు కూడా చాలామంది విద్యార్థులు రాశారు కదా, పూర్తిగా విఫలం కావడం అనేది వేళ చాలా తక్కువ. పరీక్ష తప్పిన విద్యార్థులు తక్కువ, కానీ అనుకున్న మార్కులు చాలామందికి రావు. అందుకని ఎన్నింట్లో మనం జయం పొందినా సరే పరాభవానికి సిద్ధంగా ఉండాలి. రెండవ 20 మనకు అదే నేర్పుతుంది. ప్రభవ వ్యయ, పుట్టావు కాబట్టి పోవడానికి సిద్ధంగా ఉండు. సర్వజిత్ పరాభవ అంటే ఎన్ని రంగాల్లో జయించినా సరే, ఎంతమందిని జయించినా సరే ఓటమికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇక మూడవది చూడండి, విచిత్రమైనది. 41-60. 41 ప్లవంగనామ సంవత్సరం, 60 చిట్ట చివరిది అక్షయనామ సంవత్సరం. ప్లవంగం అంటే ప్లవం గచ్చతి ఇది ప్లవంగ, కోతి గంతులేస్తుంది.
ఎన్నో గంతులు వేస్తాం, మనం ఉద్యోగాలు చేస్తాం, మానేస్తాం, సొంత వ్యాపారం పెడతాం, మధ్యలో సినిమాలు తీస్తాం, నాటకాలు వేస్తాం, రకరకాలు చేస్తాం, రాజకీయాల్లో చేరతాం, అది బాగోలేదు వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తాం, రియల్ ఎస్టేట్ చేసి ఇంకో ఫైన్ ఎస్టేట్ ఏదో కొంటాం, ఇక్కడ అని రకరకాలు చేస్తాం. అన్నీ దెబ్బలు తిని 40 ఏళ్ళు దాటేసరికి మనిషి బొప్పు కట్టేసి ఇంకేం వద్దనే స్థితికి వస్తాడు. 40 ఏళ్ల వరకు ఈ విన్యాసాలు, ఈ కోతిగంతులు అంటారు వీటిని, ప్లవంగా అంటే అదే 41. నువ్వెన్ని కోతి గంతులు వేసినా, జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని పదవులు నిన్ను వరించినా, ఎన్ని పదవుల వెనకాల నువ్వు పడినా, ఎన్ని రకాల భోగాలు అనుభవించినా, చివరికి అక్షయనామ సంవత్సరం, అక్షయమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందే వరకు ఇవన్నీ దండగే, అక్షయంలో కలవలసింది. అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని అమ్మవారి స్తోత్రంలో చెబుతారు. శ్రీగిరి భ్రమరాంబిక అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై. అన్నపూర్ణాదేవి అన్నం వడ్డిస్తుంటే అది అక్షయ పాత్ర, అందులో అయిపోవడం అనేది ఉండదు. మన జీవితంలో ప్రతిదీ క్షయమే, అందుకే క్షయనామ సంవత్సరం కూడా ఉంది. చివర మాత్రం 60వ అక్షయ అని పెట్టారు. అంటే నువ్వెన్ని ప్లవంగం జీవితంలో కోతిగంతులు ఎన్ని వేసినా చివరికి అక్షయమైన ఆత్మజ్ఞానంతో పరమాత్మలో కలిసే వరకు ఈ గంతులు నడుస్తూనే ఉంటాయి. ఈ గంతుల్ని నమ్మవద్దు అని ఈ 3 20ల ద్వారా మనకి 60 సంవత్సరాల జ్ఞానాన్ని మన ఋషులు అందించారు. ఒకటి ప్రభవ వ్యయ, మొదటి 20. పుట్టాము అంటే పోతాం, ఈ నమ్మకం ఖచ్చితంగా ఉంటే భయపడం. రెండోది సర్వజిత్ పరాభవ, మనం ఎన్ని విజయాలు పొందినా సరే ఓటమి కూడా ఖాయంగానే ఉంటుంది, దానికి సిద్ధంగా ఉండాలి. ఓటమి లేకుండా ఉండడం ఎలా అనొద్దు, ఓటమి తట్టుకోవడం ఎలా అని అడగాలి. ఓటమి తట్టుకోవడం ఎలాగా, ప్రతి ఓటమి కూడా మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది ఖచ్చితంగా. తర్వాత గెలవడానికి అది సహకరించవచ్చు. లేదు ఈ 2 సార్లు 3 సార్లు ఓడిపోవడం వల్ల, జీవితంలో కొన్ని దెబ్బలు తినడం వల్ల ఇంకా వ్యాపారం మనకు వద్దు అనిపించవచ్చు, అది కూడా ఒక మంచి విషయమే కదా. వద్దనే నిర్ణయానికి వచ్చేసాం కదా. అలాగే చివర ఎన్ని గంతులు వేసినా, రకరకాల ఉద్యోగాలు మారినా, పరిస్థితులు మారినా, వ్యాపారాలు మారినా, చివరికి కర్మ కొద్దీ సంసారాలే మార్చేసినా, ఎన్ని గంతులు వేసినా చివరికి ఏమర్థం అవుతుంది? పార్థనయం అని అర్థం అవుతుంది. అప్పుడే మనిషి తెలుసుకుని అక్షయంబుకు కాశీ లోపల అక్షయమైన ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. ఇది 60 సంవత్సరాల్లో ఉండే రహస్యం. ఇంకా కాల మహిమ ఎలా ఉంటుందంటే భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు ఖచ్చితంగా. కాలానికో నమస్కారం, ఓ మహాకాలమా, నువ్వు చేస్తున్న ఘనకార్యాలు మేము ఎవరిని చేయడం లేదు అన్నాడు ఇక్కడ. బ్రహ్మాయేన కులాలవన్ని యమితో బ్రహ్మాండ భండోదరి, విష్ణుర్యేన దశావతార గగనే క్షిప్తో మహాసంకటే, రుద్రోయేణ కపాలపాణిపుటకే భిక్షాటనం కుర్వతే, సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే కాలాయ తస్మై నమః. కాలం ఎంత గొప్పది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం రకరకాల ఇబ్బందుల పాలు చేస్తోంది. మనం అనుకుంటాం విష్ణుమూర్తి గుళ్ళోకి వెళ్ళి దండం పెడతాం, రాముడు కృష్ణుడు అందరి గుళ్ళల్లోకి వెళ్ళి దండం పెడతాం, మన కష్టాలు తీర్చమని అడుగుతాం. రామచంద్రమూర్తి వెంటనే మనం వెళ్ళిపోయాక సీతాదేవిని ఏం అడుగుతాడంటే, సీత మనం పడిన కష్టాల సంగతి ఏమిటని అడుగుతాడు ఆయన. వీడెవడో వచ్చి గంట కొట్టి వాడి కష్టాలు తీర్చమంటాడు. అసలు నువ్వు నేను పడిన కష్టాలు ఇంకెవడైనా పడ్డాడా ఇక్కడ? 6 నెలలు రావణాసుడు దగ్గర ఉండి నువ్వెంత యాతన పడ్డావు, నువ్వు లేక నేనెంత యాతన పడ్డాను. తెల్లారితే పట్టాభిషేకం సుఖంగా నువ్వు పట్టు చీర ఏం కట్టుకోవాలని నన్ను అడిగావు, మీ పుట్టింటి వాళ్ళు పెట్టింది కట్టుకోమని చాలా లౌక్యంగా చెప్పాను నేను. నువ్వు శుభ్రంగా సిద్ధపడిపోయావు, దానికి తగిన అంచు, లైనింగు, జాకెట్టు అన్నీ కూడా సిద్ధం చేసుకుని సిద్ధమైపోయావు. ఫ్యాషన్ డిజైనర్ కబురు చేసేసి వెంటనే నేను బ్యూటీ క్లినిక్ కూడా కబురు చేసావు, మర్నాడు ప్రత్యేకమైన మేకప్ చేసుకోవాలని. ఇదంతా మొత్తం అడవిపాలు అయిపోయింది కదా తెల్లారేసరికి. మరి మనం పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? వీడెవడు నా గుళ్ళోకి వచ్చి నా కష్టాలు పోగొట్టమంటాడు, బుద్ధుందా వీడికి ఏమన్నా అంటాడండి ఖచ్చితంగా రామచంద్రమూర్తి. ఎందుకంటే ఆయన పడిన కష్టాలు మనం పడ్డామండి. పోనీ శ్రీకృష్ణుడు ఏదో పెద్ద వేణువు వాయిస్తూ గోవు పెట్టుకుని ఏదో ఆనందదాయకుడిలా కనపడతాడు, ఆయన పడిన కష్టాలు రాముడు కూడా పడలేదు. రాముడు కనీసం పుట్టిన తర్వాత 12 ఏళ్ల పాటు వైభవంగా నడిచింది. పెళ్ళయ్యే వరకు పెళ్ళయ్యాక కూడా బాగానే ఉన్నాడు. పెళ్ళయ్యాక 12 ఏళ్ళు కాపురం చేశారు. సీతాదేవి రాగానే వనవాసం ఏమి రాలేదండి. అలాగా తప్పు ఆవిడ కొంతమంది అంటారు తెలియక. ఆవిడ పాదం పెట్టింది అడవులకు వెళ్ళిపోయి, అలా జరగలేదు. ఇవన్నీ మన సెంటిమెంట్లు, రామాయణం చదవకుండా మాట్లాడటం.
13వ ఏట రాముడికి వివాహమైంది. తర్వాత సీత వ్యక్తురాలయ్యాక కాపురానికి వచ్చింది. 25 ఏళ్ల వయస్సు ఇచ్చాక రాముడు వనవాసానికి వెళ్ళాడు. అప్పటికి సీత వయస్సు 18 ఏళ్ళు. వీళ్ళిద్దరికి 7 ఏళ్ళు తేడా ఉంది. అంచేత ఆవిడ కాపురం చేసింది. ఆవిడ వచ్చాకే తర్వాత ఎప్పుడో వచ్చింది. మన అంచేత 18 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన, 18 ఏళ్ళు ఈవిడే ఏ కష్టాలు లేకుండా బాగానే ఉన్నారండి. తర్వాతే కదా వచ్చినవన్నీ, ముందు నుంచి ఏమి రాలేదు. కానీ కృష్ణుడికి అలా కాదు, దౌర్భాగ్యం. పుట్టిన వెంటనే సొంత మేనమావ 30 హత్యా ప్రయత్నాలు చేశాడు ఆయన మీద. మన ఎవరికైనా జరిగింది అలాగే? మన మేనమావలు అంతా ఎంత మంచివాళ్ళు. ఒక్కడ కూడా కంసుడు లాంటి మేనమావ లేడు ఇక్కడ. మనం మాత్రం సెంటిమెంట్ ఎలా పెట్టుకుంటామంటే దారుణంగా, ఎవరైనా పిల్ల కానీ పిల్లాడు కానీ రోహిణి నక్షత్రంలో పుడితే మేనమావని కాశీ పంపిస్తారు. మేనమావ గండం ఎక్కడి నుంచి వచ్చింది? గండం అంటే ప్రతి పిల్లాడు మేనమావని చంపేస్తాడా? ఇదే మన పిచ్చి అంటే. చైతన్యానికి చేతస్థానికి తేడా ఇది. పురాణ ఘట్టాల నుంచి నేర్చుకోవలసిన చైతన్యం ఏమిటంటే, నాయనా ఒక్కోసారి నీకు బాగా దగ్గర వాడే నీకు శత్రువు కావచ్చు, జాగ్రత్త పడు జాగ్రత్త పడు. అది కృష్ణుడి కథ నుంచి మనం నేర్చుకోవాలి. మేనమామ ఏంటి భార్య శత్రువు కాకూడదా, భర్త కాకూడదా? పిల్లలే అవుతున్నారు ఈవేళ. పిల్లలకి తల్లిదండ్రులే శత్రువులు అవుతున్నారు ఒక్కోసారి భయంకరంగా. వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోకుండా వీళ్ళ స్వార్థాలు చూసుకుని వీళ్ళే శత్రువులు అవుతున్నారు. అంచేది ఎవరికెవరు శత్రువు కాదండి. సొంత మేనమావ కంసుడు కృష్ణుడి మీద హత్యా ప్రయత్నాలు చేశాడంటే ఆ చరిత్ర విని మనం ఏం నేర్చుకోవాలి? బాబు అయిన వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలరా, కాని వాళ్ళు కాదు అని నేర్చుకోవాలి. ఇది చైతన్యం. చాదస్తం అంటే ఏమిటంటే కృష్ణుడి నక్షత్రం ఏమిటో కంసుడి నక్షత్రం ఏమిటో కనుక ఆ నక్షత్రం మనకు లేకుండా ఉంటే చాలు. అది కుదురుతుందా? ఒకటే అవ్వాలని ఏం లేదు కదా ఇక్కడ. ఇదే చైతన్యము చాదస్తము అంటే. నక్షత్రాన్ని బట్టి లెక్కలేయకూడదు. అక్కడ ఏవో నక్షత్రాలు ఉంటాయి, 27 నక్షత్రాలు అక్కడ మారేశారు, ఏం చేస్తావు అని అడిగి తలో పేరు పెట్టారు. ఇంక దాన్ని బట్టి ఇంకా ఓ విపరీతాలు పడిపోయి వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు చాలామందికి నక్షత్రాల కారణం. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన ఆడపిల్లలను అసలు ఎవరు చేసుకోవట్లేదు. మూల నక్షత్రం ముఖ్యంగా, మూల మా అమ్మవారి నక్షత్రం, సరస్వతీదేవి నక్షత్రం. మూలా నక్షత్రం అమ్మాయిని చేసుకుంటే బోళ్ళు చదువు వస్తుంది, అనుమానం ఏమీ లేదు. సరస్వతీదేవి మీద నమ్మకంతో చెబుతున్నాం. మూలా నక్షత్రం సరస్వతి. మనకి సెంటిమెంట్ ఏమిటి? మూల అంటే మూల కూర్చోవడం. ఆ మూల సంస్కృత మూల, తెలుగు మూల కాదు అది. సంస్కృతంలో మూలా నక్షత్రం అంటే మూల పురుషుడు, మూల దైవం, అందులో అక్క లెక్క. మూలం అంటే ప్రధానం అని అర్థం అక్కడ. తెలుగులో మూల అంటే మారుమూల, ఏదో మూల, ఈశాన్యం మూల. ఈ మూలను పట్టుకెళ్ళి దానికి అంటకట్టి ఇంక మూల మానేసి ఇంకో ఆ నక్షత్రంలో పుట్టిన అమ్మాయి ఏడుస్తూ కూర్చోవాలి ఇంకెక్కడ. ఈ నమ్మకాల నుంచి బయటపడాలి. దానికి ఏమిటంటే భర్తృగారు చెబుతున్నది, బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు చేతో నానా కష్టాలు పడ్డారయ్యా, వాళ్ళు ఏమో సుఖంగా లేరు. బ్రహ్మాయేన కులాలవన్నిజమితో బ్రహ్మాండ భాండోదరే. బ్రహ్మదేవుడు చేసే పనికి, కుండలు తయారు చేసే కుమ్మరి పనికి తేడా ఏమీ లేదని నిజం చెప్పాలంటే. కుమ్మరాయన కుండలు చేస్తాడు, ఇలా తిప్పి 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 చాలా కష్టపడి ఇలా తిరుగుతూ ఉంటే మట్టి చెయ్యి అడ్డం పెట్టుకుని పాపం చాలా ఇదిగా పైన కర్ర పెట్టుకుని చాలా యాతన పడి చేస్తాడు. కొండ మీద కొండ, కొండ మీద కొండ, పచ్చి కుండలు బాగా ఎండబెట్టి బోర్లు ఇస్తాడు. వాళ్ళ మానవుడు రాత్రి పడుకుని తాపు దంతాడు, శ్రీమద్ రమారమణ గోవిందో హరి. వాడిని ఏమైనా పొరపాటును కొట్టేటంటే కూతురో కొడుకో వస్తాడు, నాన్న మా అబ్బాయిని కొడతావా అని. ఇప్పుడు చేసిన పని అంతా ఏమైంది? అలాగే బ్రహ్మదేవుడు కుమ్మరిలాగా ఇన్ని కుండలు, మన శరీరాలనే కుండలన్నీ ఆయనే తయారు చేస్తున్నాడు. ఇందులో ప్రతిరోజు కాదమ్మా, ప్రతి గంట కాదు, ప్రతి క్షణానికి ఎన్ని పగిలిపోతున్నాయో అందరికీ తెలుసు. ఒక్క నిమిషం గడిచింది అంటే ప్రపంచంలో లక్షల మంది చనిపోవడం కాదండి, దారుణమైన వార్త. ఒక నిమిషం గడిచిందంటే దేశం మొత్తంలో 2 చనిపోతున్నారమ్మా రోడ్డు ప్రమాదాల కారణంగా. నిమిషానికి 2. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న కూడా నిమిషానికి 2. సహజ మరణాలు కాదు, రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయే వాళ్ళు ఎవరో మీకు తెలుసు. సహజంగా 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండే యువకులే ఉంటారు. యువతులు కూడా తక్కువ, యువకులే ఉంటారు. అంటే ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే యువతరం కేవలం రోడ్డు ప్రమాదం కారణంగా పోతుందండి. ఎంత ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నాం, ప్రత్యేకం హైదరాబాదులో. మనం ఎవడైనా వింటాడా చెబితే 5వ గేర్లోకి 6వ గేర్లోకి మార్చేస్తాడు. 6వ గేర్ ఏంది ఇంకా లేదు కాబట్టి మార్చడంత ఉంటే మార్చేస్తాడు. ఇక టాప్ గేర్ ఏది ఉంటే అది పెట్టాడు. పొరపాటున ఎవరైనా అమ్మాయి వీడికి ఎదురైందా బండే లేపేస్తాడు పైకి. ఇక గేర్ లేదుగా బండి లేపేయంతే.
ఇంత చేసి ఆ అమ్మాయి వీడిని చూసి నవ్వకపోగా ఎడుపు మొహం వేసుకుపోతుంది. అది ఇప్పుడు ప్రయత్నం అంతా విఫలమైంది, ప్రాణాలు పోయాయి. ఈ పిచ్చి ఆలోచన ఎంత ప్రమాదం తెచ్చిపెడుతుందో, తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం. వీడిని నమ్మి పంపిస్తారే, తిరిగి వస్తాడో రాడో తిరిగి ఇక్కడ. అంచేత కుండలు పగిలిపోవడం అంటే ఇది శరీరం అనేటువంటి బుడగ పేలిపోవడానికి పెద్ద సమయం ఏమి అక్కర్లేదు, దాని కొన్ని కారణాలు కూడా అక్కర్లా. ఈ శరీరాలనే కుండల్ని కొన్ని కోట్ల శరీరాలు, 84 లక్షల జీవరాశులు, ఒక్కొక్క జీవరాశిలో మళ్ళీ కొన్ని కోట్ల ప్రాణులు. జీవరాశి అంటే మనిషి ఒక రాశి, పాము ఒక రాశి, ఏనుగు ఒక రాశి, అలాంటి రాశులు 84 లక్షలు ఉన్నాయి. మన పురాణాలు ఎంత గొప్పవి అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం 84 లక్షల జీవరాశులు అని నిర్ణయిస్తే, ఇటీవల నాసా కేంద్రం వారు అందరూ జరిపిన పరిశోధనలన్నీ ఆ సంఖ్యని ఖాయం చేసే ఖచ్చితంగా 84 లక్షలే జీవరాశులు ఉన్నాయని. హిందూ పురాణాల అభిప్రాయం అంత గొప్పది. వాళ్ళు కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పారు, తపోమయమైన దృష్టితో. కొన్ని జాతులు నశిస్తే మళ్ళీ కొత్త జాతులు పుడుతూ ఉంటాయి. మొత్తం మీద 84 లక్షలు అనేది లెక్క. ఎందుకంటే ఖగోళంలో నక్షత్రాల సంఖ్యకి, సంవత్సరాల సంఖ్యకి, వీటికి మధ్యలో అనుబంధం ఉంది. అన్ని జీవరాశులే పుడతాయి, లేని జీవరాశి పుట్టదు. ప్రతి జీవరాశి శ్రీ మహావిష్ణువు నుంచి పుట్టవలసింది. అందులో శ్రీ మహావిష్ణువు అనగానే మనకేదో ఒక పౌరాణికంగా ఒక విగ్రహాన్ని చూపిస్తారు. సైంటిస్టులు కనిపెట్టినటువంటి బ్లాక్ హోలే మహావిష్ణువు. మిల్కీ వే, పాలపుంత అంటే పాల సముద్రం, అందులో మొత్తం బ్లాక్ హోల్ అంటే అదే మహావిష్ణువు. అందుకే ఆయన నల్లగా ఉంటాడని చెప్పారు. మొత్తం గ్రహాలు, నక్షత్రాలన్నీ ఆ బ్లాక్ హోల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏమవుతున్నాయో తెలియదు, మరి ఇంకో వైపు నుంచి బయటకు వస్తున్నాయని చెప్పారు శాస్త్రజ్ఞులు ఇటీవల. బ్లాక్ హోల్ మీద పరిశోధన చేసిన స్టీఫెన్ హాకింగ్ సహా అందరూ చెప్పినటువంటి మాట ఇది. అందులోకి వెళ్ళిపోతున్నాయి కొన్ని కోట్ల నక్షత్రాలు, గ్రహాలు, మండలాలు వెళ్ళిపోతున్నాయి. అవి ఏమవుతున్నాయో తెలియదు, మళ్ళీ ఇంకో వైపు నుంచి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చే వైపు నుంచి లోపలికి వెళ్ళడానికి లేదు, లోపలికి వెళ్ళే వైపు నుంచి బయటికి రావడానికి లేదు, ఓన్లీ వన్ వే. అలాగే ఉంది బ్లాక్ హోల్ అని చెబుతున్నారు. మొత్తం బ్రహ్మాండంలో ఉన్న బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేస్తే సరిగ్గా మనకు విష్ణువు గురించిన పద్యం ఎలా ఉందండి? ఎవని చే జనించు జగము, ఎవని లోపల నుండు లీనమై, ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిన ఆత్మభవుని ఈశ్వరుని శరణంబు వేడెదన్ అని కొన్ని వేల ఏళ్ల క్రితం వ్యాస మహర్షి భాగవతంలో ఏం చెప్పాడో, పోతన గారు తెలుగు భాగవతంలో ఏం చెప్పాడో దాన్నే శాస్త్రజ్ఞులు బ్లాక్ హోల్ రూపంలో నిర్ధారణ చేశారు. హిందూ ధర్మం యొక్క గొప్పదనమే అది. మన పురాణాల్లో, మన శాస్త్రాల్లో, మన కావ్యాల్లో ఏం చెప్పారో దాన్నే నిర్ధారణ చేస్తున్నారు. అందుకని ఈ శాస్త్రజ్ఞులు ఎప్పుడో అందరూ కలిసి రకరకాల పరిశోధనలు చేసి విషయాలు తేల్చే వరకు మనం గ్రంథాలు కనుక చదవకుండా ఉంటే మాయలో పడిపోతాం, మోసపోతాం. అందుకని పురాణ పఠనం అందరూ యువకులు ముఖ్యంగా చెయ్యాలి. ఒక నియమం పెట్టుకుని శనాదివారాల్లో 1 గంట పురాణ కాలక్షేపం అన్నట్టుగా చెయ్యాలి. అలా చేస్తే అనేక విషయాలు తెలుస్తాయి. తర్వాత వీళ్ళెవరో కనిపెట్టిన తర్వాత అయ్యో మనవాళ్ళు ఈ విషయాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితం చెప్పారు అంటే ఆ తపోమయమైన దృష్టి ఎటువంటిదో మనకు తెలుస్తుంది. అంత తపస్సు మనం చేయలేకపోయినా కనీసం మౌనంగా నోరు మూసుకుని ఉండి జపమైనా చేస్తాం కాసేపు, 1 అరగంట. దానివల్ల మనస్సు ఏకాగ్రంగా ఉండడం తెలుస్తుంది. అందుకని బ్రహ్మదేవుడు చేసేది కుమ్మరవాడు చేసే పని కంటే ఏ రకంగా గొప్పదేం కాదు. ఆయన ఆ లంపటంలో పడ్డాడా లేదా సరస్వతీదేవితో సహా నిరంతరం సృష్టి కార్యక్రమాలు చేస్తూ, అలాగే విష్ణుర్యేన దశ అవతారగహనే క్షిప్తో మహాసంకటే. పోనీ విష్ణుమూర్తి ఏమైనా సుఖంగా ఉన్నాడా? ఈ లోకాన్ని కాపాడడం కోసం స్థితి అనే బాధ్యత వహించినందుకు మత్స్యావతారం ఎత్తాడు, చేపగా పుట్టాడు, ఆయన కర్మ కాలింది. అది ఏదో కొద్దిసేపు ఎత్తిన అవతారం పోన్లే అనుకోవచ్చు. తర్వాత కూర్మావతారం ఎత్తాడు, మందర పర్వతం పైకి లేపి మథనం చేస్తుంటే కింద కూర్మంగా ఉండాల్సి వచ్చింది. అక్కడ దానికి ఆయన చాలా యాతన పడ్డాడు. తర్వాత వరాహ అవతారం ఎత్తాడు, భూమిని చీల్చుకుంటూ ముందుకెళ్ళాడు హిరణ్యాక్షుడిని సంహరించడానికి. పంది రూపం కూడా ఎత్తాల్సి వచ్చింది. ఇంకా దాంతో సరిపోలేదు ఆయన వేషాలు. సగం మనిషి సగం సింహం ఆకారం కూడా ఎత్తాడు ప్రహ్లాదుడిని కాపాడడానికి. ఆ పైన వామనుడుగా పొట్టి మానవుడిగా జన్మించాడు. ఆ పైన పరశురాముడిగా జన్మించి విపరీతమైన క్రోధంతో సంహారం చేయాల్సి వచ్చింది. ఆ పరశురాముడు అందరినీ చంపేసిన ఘట్టం ఈ క్రోధినామ సంవత్సరంలో జరిగి ఉంటుంది. అందుకే దీనికి క్రోధి అని పేరెట్టారు, అంతకంటే అటువంటిది ఏదో విపరీత ఘట్టం కూడా జరిగి ఉంటుంది. తర్వాత రామావతారంలో పరిపూర్ణ మానవుడిగా జన్మించాడు, కానీ అన్ని కష్టాలే పడ్డాడు మనకి తెలుసు.
పాతికేళ్ళు ఆయనకి రాజ్యాధికారం వచ్చే వరకు ఉండగానే అక్కడి నుంచి వనవాసం వచ్చింది. అక్కడి నుంచి రావణాసురుడు సీతను ఎత్తుకుపోయాడు. 14 ఏళ్ళు అక్కడ కరదూషణాదులతో యుద్ధం, శూర్పణఖతో గొడవ, అన్ని యాతనలు పడ్డారు. చివరికి మళ్ళీ అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రాణాలు సుఖంగా ఉండనివ్వలేదు ప్రజలు. రామాయణం చదివిన వాళ్ళందరికీ అర్థమైంది. ఇన్ని కష్టాలు ఆయన పడ్డాడు విష్ణుమూర్తి రాముడి రూపంలో. కృష్ణుడు ఇందాకే చెప్పుకున్నాం మనం, సొంత మేనమామే బోళ్ళు యాతనలు పెట్టాడు. పోనీ తర్వాత ఏమైనా సుఖంగా ఉన్నాడా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది అధికారిక భార్యలైతే అనధికారికంగా 16,000 మంది ఉన్నారు. ఎంత ఏడిపించుకుతున్నారో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఇందులో అందరూ ఆయన్ని కావాలని చేసుకున్న వాళ్ళే, కానీ ఆయన ప్రేమించిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు ఇందులో. ఆయన ఎవరిని ఇష్టపడి ప్రత్యేకించి చేసుకోవాలి, అందరూ ఆయన వెనకాలే పడ్డారు మొత్తం అంతా. వీళ్ళందరి సంసారాలు, వీళ్ళందరి గ్యాస్ కార్డులు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఈ 2 జత చేయడాలు, ఈ ఇంటెత్తి కట్టుకోవడాలు, ఇవన్నీ కృష్ణ పరమాత్మ పడ్డాడంటే ఒక్క సంసారం కలిగిన వాళ్ళం మనం ఎంత అదృష్టవంతులు. నిజంగానే ఏ కష్టాలు లేవు కదా. ఇందులో ఉండే కష్టాల గొడవే ఉందండి. అసలు ఆయన పడిన కష్టాలు మనం ఏం పడ్డాం? పైగా అన్నిటికంటే దారుణం, కృష్ణ పరమాత్మ జీవితంలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడండి. కౌరవ పాండవుల యుద్ధానికి ఏ రకంగా చూసినా కృష్ణుడు కారణం కాదు. వాళ్ళు కొట్టుకు చచ్చారు, కానీ ఆయన ఎక్కడా కొట్టుకోమని చెప్పలేదు. పైగా జరగదని తెలుసుండి కూడా రాయబారానికి వెళ్ళాడు. అక్కడ విదురుడు గ్రహించి చెప్పాడు, పరమాత్మ నిన్ను బంధించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. నిన్న రాత్రే విన్నాను నేను వార్త. దుర్యోధనుడు నిండు సభలో నిన్ను బంధించే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకోని విదురుని విందు పెట్టా కాళ్ళ మీద పడ్డాడు. పెడితే అన్నాడు ఆయన, జరగని ఆ నేరం కూడా వాళ్ళ మీదకు వస్తుంది కదా, నన్ను బంధించడం వాళ్ళ వల్ల అవుతుందా? కానీ వాళ్ళ ప్రయత్నం చేస్తే పేపర్లో వస్తుందిగా, మీడియా వాళ్ళు రాస్తారు కదా. అదే కృష్ణుని యొక్క వ్యూహం అంటే, మీడియా వాళ్ళు రాస్తారు కదా, తెలుస్తుంది కదా దుర్యోధనుడు ఎలాంటి వాడో జనానికి. అంచేది నేను వెళ్ళకపోతే వాడు మంచివాడు అనుకుంటారు, వెళితేనే కదా వాడి చెడ్డదనం బయటపడేది. నన్ను వాడేం చేస్తాడయ్యా, నువ్వు కంగారు పడకు అన్నాడు. అక్కడ విశ్వరూపాన్ని చూపించాడు, బయటపడ్డాడు ఆయన కాబట్టి. మరి అదే మామూలు మానవుడు అయితే ఏమయ్యేదండి? అంచేది కృష్ణావతారంలో కూడా అన్నీ పడినవి కష్టాలే, బుద్ధావతారంలోనూ అంతే. రేపు వచ్చే కలికి అవతారమైనా సామాన్యమైంది ఏం కాదు. విష్ణుమూర్తికి ఈ స్థితి దేనికి వచ్చింది అంటే, స్థితి అనే కర్మ చేయడానికి ఒప్పుకోవడం వల్ల. ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక లలితా పరా భట్టారిక, అమ్మవారి యొక్క సృష్టి ఇదంతా. విష్ణుమూర్తిని పిలిచి నువ్వు ఇది చూసుకోవయ్యా అని చెప్పింది. బ్రహ్మదేవుణ్ణి పిలిచి అది చూసుకోవయ్యా అంది. రుద్రుణ్ణి పిలిచి నువ్వు సంహారం సంగతి చూసుకోవయ్యా అంది. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారణి రుద్రరూప అన్నారు లలితా సహస్రంలో. అంతే విష్ణుమూర్తి కూడా దశావతారాలు ఎత్తాల్సిన కర్మ ఎందుకు వచ్చిందంటే, కర్మ ఏం చేయమంటావు అన్నాడు. ఆయన ఈ సృష్టిని రక్షించడం అనే ఒక బాధ్యత తీసుకున్నాడు కాబట్టి అవతారాలు ఎత్తక తప్పలేదండి. ఇవాళ కుటుంబాన్ని పోషించాలంటే, 2 పిల్లల్ని పోషించడానికి తల్లి తండ్రి ఎన్ని అవతారాలు ఎత్తుతున్నారండి. ముందు 2 ఉద్యోగాలు చేస్తే కానీ నడవట్లేదు అసలు హైదరాబాదులో. ఒక ఉద్యోగంతో నడిచే పరిస్థితి లేదండి వేళ. వేడినీళ్ళకి చన్నీళ్ళు, 2కి కలిపి కన్నీళ్ళును మొత్తం ఇక్కడ. 2 ఉద్యోగాలు చేస్తే ఇంకా నడుస్తుందా అంటే ఏమో చెప్పలేము. ట్యూషన్ ఫీజులు అలా ఉన్నాయి. రేపు జూన్ నెలలో బళ్ళు ప్రారంభిస్తే తెలుస్తుంది అందరికీ కూడాను. 2 ఉద్యోగాలు చేసినా సరిపోట్లా. ఇంకా వీళ్ళకి చదువులై వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేసరికి మొత్తం వీళ్ళకి వృద్ధాశ్రమంగా తవ్వుతోంది చివరికి వచ్చేసరికి. ఏమంటారు దీన్ని? ఒక్క సంసారాన్ని పోషించడానికి మనం ఇన్ని అవతారాలు ఎత్తుతున్నామే. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాడు కూడా మళ్ళీ ప్రైవేటు వ్యాపారం ఏదో చేస్తున్నాడు. సాయంత్రం LIC బిజినెస్ అంటాడు, ఏదో ఒకటి అంటాడు, చిట్ ఫండ్ కంపెనీ అంటాడు, లేకపోతే నడవదని డబ్బులు కావాలంటాడు. ఒక కుటుంబాన్ని పోషించడానికి ఒక్క మనిషి ఇన్ని అవతారాలు ఎత్తుతూ ఉంటే 14 లోకాల్లో ఉండే కుటుంబాలన్నీ పోషించడానికి భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తాలి? అంటే దానికి కష్టాలు పడ్డాడు కానీ సుఖపడ్డాడు అనుకోవడం పొరపాటు. ఇక 3వది రుద్రుడు, సాక్షాత్ అమ్మవారికి పతి. మనం అన్నం తింటూ ఉంటే ఏ శ్లోకం చదువుతాం? అన్నపూర్ణే మఖాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి కృపామయి అని అమ్మవారిని ప్రార్థిస్తాం. శివుడు కూడా రోజు అమ్మవారి దగ్గర భిక్షాటం చేసుకోవలసిందే, లేకపోతే ఆవిడ కూడా అన్నం పెట్టదు. ఉత్తమ భార్య ఎవరంటే ఆవిడేం చెప్పాలి, చెయ్యి చాపితే కానీ ఆవిడ కూడా అన్నం పెట్టదు. ఇది అంతేకాదు, శివుడు బ్రహ్మదేవుడి యొక్క కపాలాన్ని హరించడం వల్ల బ్రహ్మహత్య చేశాడు అనేటువంటి నింద రావడం వల్ల 7 సంవత్సరాల పాటు కేదారనాథ్ ప్రాంతంలో భిక్షాటం చేసుకున్నాడండి. 7 సంవత్సరాలు శివుడు కూడా. ఆ భిక్షాటన ఎంతవరకు చేసుకోవాలి అంటే నిబంధన చెప్పారు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ భిక్షాపాత్ర కింద పడి పగిలిపోతుందో అక్కడ ఆపేయమన్నారు. ఆ కింద పడి పగిలిపోయిన ప్రాంతమే కేదారనాథ్.
అక్కడి నుంచి బద్రీనాథ్ వరుసగా ఉన్నాయి. ఆ కేదారనాథ్ ప్రాంతంలోనే కింద పడి పగిలిపోయింది. అందుకని ఇది చారధామ యాత్రలో ఒక ప్రధానమైన యాత్ర అయింది. 7 సంవత్సరాల పాటు శివుడు కూడా తాను బ్రహ్మని చంపినందుకు గాను, ఒక శిరస్సు ఖండించినందుకు గాను ఆ శిక్షను అనుభవించక తప్పల. అందుకని భర్తృగారు ఏమంటున్నా అంటే, బ్రహ్మదేవుడిని కుమ్మరాయన్ని చేశాడు కాలం, విష్ణుమూర్తినేమో అవతారాలు ఎత్తమని చెప్పారు, శివుణ్ణేమో భిక్షాటం చేసుకోవయ్యా అన్నాడు. అంతేకాదు సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే, సూర్యుడు ఎప్పుడు ఆకాశంలో ఎట్నుంచి అటు అట్నుంచి ఇటు సంచరిస్తున్నాడు. పోనీ భూమి తిరిగినా ఆయన తిరిగినా మొత్తం మీద తిరగడమే కదా. ఈ కర్మ ఆయనకి పట్టింది అంటే కాలాయ తస్మై నమః. సూర్యచంద్రాది దేవతలందరూ ఇలా ఉండడానికి కాలమే ప్రధానమైన కారణం కదా. అందుకే మనం కూడా ఏం గుర్తుకు పెట్టుకోవాలంటే, కాలం ఎప్పుడూ నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. అందుకే ఏ పరిణామానికి కంగారు పడొద్దు, ఏ పరిణామానికి పొంగిపోవద్దు. సాధారణంగా ఏమంటారంటే వైజ్ఞానికులు, నాస్తికులు వీళ్ళందరూ ఆ పూర్వం కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది కదండి ప్రపంచం. పూర్వం మా కాలంలో రేడియో ఉండేది, రేడియో తప్పితే ఏం లేదు. మాకైతే రేడియో కూడా లేదు. మా ఊళ్ళో మొత్తం ఊరు మొత్తం మీద ఒక్కటే రేడియో. అది వినడానికి ఆదివారం మధ్యాహ్నం సంక్షిప్త శబ్ద చిత్రం అని వచ్చేది, 1 గంట సేపు. 50 మంది కుర్రాళ్ళు గుడెరుగు మీద పోగయ్యేవాళ్ళు, దానికోసం ఇలా చెవులు పెట్టుకు వినేవాళ్ళం. అంతకుమించి ఎవరిళ్లలో రేడియోలు కూడా లేవు. ఇవాళ రేడియో దాటింది, టీవీ వచ్చింది, టీవీ సెట్లు వచ్చాయి, క్యాసెట్లు వచ్చాయి, సీడీలు వచ్చాయి, ఇంకా పెన్ డ్రైవ్లు వచ్చాయి, రకరకాలు వచ్చాయి. అంత మాత్రం చేత ఇది అభివృద్ధి అని చెప్పగలమా అండి? ఇవాళ పిల్లల్ని కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కారణంగా. మరి స్మార్ట్ ఫోనే లేకపోతే, ల్యాండ్ ఫోనే కనుక హాలు మధ్యలో ఉంటే ఏ ఆడపిల్లైనా ఏ మగపిల్లాడైనా తప్పు చేసే అవకాశం ఉందా అంటే అన్ని తల్లిదండ్రుల అజమాయిషీలోనే జరుగుతాయిగా. ఖచ్చితంగా ఏం మాట్లాడినా అక్కడ మాట్లాడాల్సిందే కదా. ఇవాళ మొత్తం ఇంత ప్రతి వాళ్ళకి ఎవరికి చూసినా ఇంత ₹1,00,000 ఫోను. ఎవరు ఫోను పట్టుకుని వాళ్ళు గదిలో కూర్చుంటారు, తలిపేసుకుంటారు. ఏం చూస్తున్నారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు దీన్ని అభివృద్ధి అనాలా, నాశనం అనాలా? భౌతికంగా చూస్తే అభివృద్ధి. రేడియో నుంచి టీవీకి, టీవీ నుంచి మన ఫోన్లోనే అన్నీ రావడానికి భౌతికంగా చూస్తే అంతే. కానీ నైతికంగా మనం అభివృద్ధి చెందావా అనేది మన మనస్సుకు తెలవాలి, కానీ ఈ సాధనాలు చెప్పలేవు. అందుకని భౌతిక అభివృద్ధి ఎప్పుడూ నైతిక అభివృద్ధి కాదు. కానీ మన వేదాంతం స్పష్టంగా ఏం చెబుతోందంటే, ఇది పెరిగి 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 పెరుగుట విరుగుట కొరకే. కాలచక్రం మళ్ళీ మామూలుగా ప్రాచీన సంప్రదాయాలన్నీ మళ్ళీ వస్తాయి, మీరు అనుమానించాల్సిన అవసరం ಇಲ್ಲ. కాలము నిత్యనంచు కలగంటిది గాని అదొక్క చక్రమై వ్రాలుచులేచుచుండే, కాలము నిత్యనంచు కలగంటిది గాని అదొక్క చక్రమై వ్రాలుచులేచుచుండే, తెగబారెడు వృద్ధి వినాశ బీజముల్ దాలిచి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు. తెగబారెడు వృద్ధి వినాశ బీజముల్ దాలిచి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు. అందాలును తెల్వి నాగర కథల్ సకలమునింతియే అని సాగర ఘోష కావ్యంలో కాలచక్రం గురించి పద్యం రాశాను నేను. కాలం ఎప్పుడూ నిచ్చెన కాదు, అది చక్రం. వ్రాలుచు లేచుచుంటే చక్రం ఎలా ఉంటుంది? కిందకు వస్తుంది మళ్ళీ పైకెడుతుంది, కిందకు వస్తుంది మళ్ళీ పైకెడుతుంది. మీరు ఇవాళ పంచాంగంలో ఉండే ఆదాయ వ్యయాలు చూసుకోండి. కిందటిసారి మన రాశికి ఆదాయం 11, వ్యయం 2 అని ఉండొచ్చు. ఇప్పుడు ఆదాయం 2, వ్యయం 11 కావచ్చు. ఏం చెబుతాడు దానికి? ఇదే కాలం చక్రం అంటే. అన్నీ మారిపోయే లేదా? కిందటిసారి మనకు కొన్ని శుభగ్రహాలు ఉండొచ్చు, ఈసారి అశుభగ్రహాలు ఉండొచ్చు, రకరకాలుగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కాలం ఎప్పుడూ నిచ్చెన అనుకోకూడదు. మనం ఎదుగుతున్నాం అంటే వివేకానందుడు చెబుతాడు, ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. భౌతిక ప్రగతికి నైతిక పురోగతికి మధ్యలో అభిలషణీయమైన సమతౌల్యం లేకపోతే వ్యక్తికి శాంతి, సమాజానికి అభివృద్ధి ఉండవు అంటాడు. భౌతికంగా మనం ఎదుగుతున్నాం, బాగా ఇంట్లో వస్తువులు ఉన్నాయి, టెక్నాలజీ బాగా పెరిగిందంటే నైతికంగా ఏమవుతున్నామో గమనించాలి. చూడకూడని దృశ్యాలు చూస్తే, వినకూడని మాటలు వింటే నైతికంగా పతనం అయిపోతాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా దేనికి ఉపయోగపడింది? పతనానికి ఉపయోగపడింది. అదే మరి ఉపయోగించుకోగలిగితే ఇవాళ మాబూటిగాళ్ళ ప్రవచనాలు ప్రపంచం అంతా వ్యాపిస్తున్నాయంటే ఈ టెక్నాలజీకు నమస్కారం. నిజంగా మేము దాసోహం అనాల్సిందే దానికి. లేకపోతే ఇంతమంది అభిమానులు మాకు ఏర్పడరు. ఇంతమంది వింటున్నారు, చేస్తున్నారంటే టెక్నాలజీయే కారణం. కానీ అందరూ ఇదే వింటున్నారా? వింటున్న వాళ్ళు మాత్రం దాన్ని ఆచరిస్తున్నారా అంటే ఎవరికి వారికి తెలియాలి, ఎవరూ చెప్పలేరు ఆ విషయాన్ని.
అంచేది ఎవరికి వారు బేరీజు వేసుకోవాలి. మనం అభివృద్ధి చెందుతున్నావా, వెనకబడిపోతున్నావా, విన్నదాన్ని ఏం చేస్తున్నాం మనం అని ఆలోచించాలి. అంచేది ఎప్పుడు కాలం నిచ్చెన కాదు చక్రం, అవి రాలుచు లేచుచుండు తెగబారుడు వృద్ధి వినాశ బీజములు దాలిచి వృద్ధి చేసుకుని దారులు తీసి ముగింపు వైపు. ఇప్పుడు కొత్తగా మన ప్రాణాలు తీయడానికి ఒకటి వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. ఇప్పటికే బాగా వచ్చేసింది. అప్పటికే రోబోలను పెడుతున్నారు ప్రతి చోట, హోటల్స్లోనూ అక్కడ కూడా. రోబోలను పెట్టిన కొద్దీ ఏమవుతాయండి, ఉద్యోగాలన్నీ శ్రీమద్ రమారమణ గోవిందో హరి. దానికి ఏం చెబుతారు మనకి, నువ్వు రోబో టెక్నాలజీ నేర్చుకోవాలి, ఇదో కర్మ, ఇదో కర్మ ఇది. ఇప్పుడు పాపం ఇళ్లలో అమ్మమ్మలు మామలు ఉంటారే, వాళ్ళంతా ఏదో పూర్వం పురాణాలు రామాయణ భారతాలు చదువుకున్నారు, వాళ్ళకి తెలుగు తప్పితే ఇంగ్లీషు రాదు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన పెద్ద కర్మ ఏమిటంటే, ఈ 70 ఏళ్ళ ఆవిడ 80 ఏళ్ళ ఆవిడ మనవరాల కోసం ఇంగ్లీషు నేర్చుకుంటుంది. దీన్నే పెద్ద తద్దినం అంటారు. లేకపోతే ఈ మనవరాలు ఆవిడతో మాట్లాడదు. హౌ ఆర్ యూ గ్రాండమా అంటుంది ఆవిడ. ఈ గ్రాండమా ఏమిటో తెలియాలంటే ఈవిడ ఇంగ్లీషు నేర్చుకోవాలి. లేకపోతే మామ మాట్లాడటం లేదు. మామ కోసం తెలుగు మనవరాలకి నేర్పాలా, మనవరాల కోసం ఇంగ్లీషు మామగారికి నేర్పాలా? దయచేసి ఆలోచించండి అమ్మా. తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. చచ్చినట్టు పిల్లని తెలుగు నేర్చుకోమని చెప్పాలి, తల్లిదండ్రులకు ఇంగ్లీషు నేర్చుకోమని చెప్పకూడదు. చెబుతున్నది అదే. ఇంట్లో కూడా ఇంగ్లీషే, వంటింట్లో కూడా ఇంగ్లీషే, ప్రతి చోట ఇంగ్లీషే. ఇంక తెలుగు ఏమైపోవాలి? పెద్దవాళ్ళ కోసం పిల్లల్ని మారమని చెప్పాలి. ఇంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు టీవీ చూస్తూ ఉంటే ముందు అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. మా పిల్లలకు కూడా అలవాటు చేయాలి. మామగారు చూస్తారా, మీరు అక్కడికి వెళ్ళకండి అని చెప్పాలి. అప్పుడు వీళ్ళకి పెద్దవాళ్ళని గౌరవించడం అలవాటు అవుతుంది. దాని ద్వారా వచ్చే మార్పు ఏమిటంటే ఈ తల్లిదండ్రులకే ప్రయోజనం. మా అమ్మగారిని గౌరవించిన వాడు మా అమ్మని గౌరవించడా? ఖచ్చితంగా. మా అమ్మగారిని గౌరవించమని అమ్మ చెబితే గౌరవించమని చెప్పిన అమ్మను కూడా గౌరవిస్తాడు. అంటే ఇంట్లో అత్తమామలున్నా తల్లిదండ్రులున్నా ముందు వాళ్ళని గౌరవించడం అనేది పిల్లలకి నేర్పాలి, ఖచ్చితంగా నేర్పాలి. పిల్లాడు కానీ అన్నం తినడానికి వస్తుంటే మామగారు తిన్నారేమో కనుక్కున్నావా, తాతగారు తిన్నారేమో తెలిసినా సరే ఓసారి వెళ్ళమని చెప్పాలి. అక్కడికి వెళ్ళి తాతయ్య తిన్నావా అంటే, నా బంగారు కొండ, నా మనవడికి నేనంటే ఎంత ప్రేమో. పైగా దానివల్ల ప్రయోజనం ఏమిటంటే కొడుకు కూడా ఇవ్వడం ఇష్టం లేకుండా అట్టి పెట్టిన 2 ఎకరాలు వీడికి ఇచ్చేస్తాడు ఈ మనవడికి. కొడుకు మీద ఏదో కోపం ఉండొచ్చు, ఇవ్వకపోవచ్చు, నేను వాడికి ఎవరు తగలబెట్టాడని. ఈ మనవడు వచ్చి కాస్త తాత అన్నం తిన్నావా అని అడిగానే, మనవడే అయినా కానీ అని చెప్పి మనవడికి ఇచ్చేస్తాడు. దాని ప్రయోజనం కూడా ఉంటుందండి. ఈ పెద్ద తరాన్ని గౌరవించడం అనేది చిన్నవాళ్ళకి మనమే మధ్యలో ఉన్న తల్లిదండ్రుల్లో నేర్పాలి ఖచ్చితంగా. దానివల్ల మనకి ప్రయోజనమే. రేపొద్దున మననే అలాగే గౌరవిస్తున్నవాడు, తాతనే మామని గౌరవించినవాడు తల్లిని తండ్రిని గౌరవించరా? అది వేరే చెప్పాలా ప్రత్యేకంగా. అంటే అది గౌరవం జరగాలి అంటే ఎలా ఉండాలి? ఈ బారెడు వృద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి రేపు చేసేది ఏమిటి అంటే, నా బొమ్మ ఈవేళ నేను మాట్లాడుతున్నాను కూర్చొని ఇక్కడ, నేను మాట్లాడవలసిన అవసరం లేకుండా వాళ్ళు ఏదో రాసేసి మొత్తం నేనే కూర్చొని మాట్లాడుతున్నట్టుగా మీకు వినిపించగలరు. ఇక నన్ను ఎవడు పిలుస్తాడు ఇక్కడ? నమశివాయ. పైగా నేను మాట్లాడిన దాన్ని మొత్తం అన్ని భాషల్లోకి మార్చేయగలరు నా అనుమతి లేకుండా. నమశివాయ వెళ్ళిపోయింది మొత్తం, ఇక్కడ కాపీ రైట్ లేకుండా పోయింది. అంతేకాదు, ఇంతవరకు పర్వాలా ఏదో సహిస్తాం, నేను మాట్లాడిన మాటలు కూడా మాట్లాడినట్టుగా సృష్టించగలరు. పెద్ద గొడవలు అయిపోతాయి. ఇప్పుడు అవన్నీ ఎవడు నిర్వహించుకుని వస్తాడు కనుక. అంచేది ఈ వృద్ధి అన్నది నాశనానికి కారణం అవుతుంది. అందుకని ఎప్పుడు జీవితంలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివన్నీ కూడా వినాశనానికి దారి తీస్తాయి, అనుమానం ఇలా. ఇప్పటి నుంచే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండి ఆ పిల్లలు ఏం చదువుతున్నారో ఏం చేస్తున్నారో పరిశీలించవలసింది. నాకు తెలిసిన జాగ్రత్త ఒకటి ఉంది. తల్లి తండ్రి వాళ్ళ వస్తువులు కొన్ని పిల్లల గదుల్లో పెట్టుకోవాలి. పిల్లలకి ప్రైవసీ అని వారికో గది వీరికో గది ఇచ్చేస్తే తర్వాత ఆ గదిలో 2-3 చేరతారమ్మా మనకి తెలియకుండా. ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. పిల్లల గదిలో ఉంటే అమ్మాయిని అబ్బాయిని వేరు చేసేయాలి. 2 అమ్మాయిలు ఉన్నా వేరు చేసేయాలి. అమ్మాయి దగ్గర ఈ తల్లి ఉండాలి, ఇంకో అమ్మాయి దగ్గర తండ్రి ఉండాలి. వీళ్ళ వస్తువులు కొన్ని అక్కడ పెట్టుకోవాలి. గడియారం వాచి పెడతావో ఫోన్ పెడతావో ఏం పెడతావో పెట్టు, మధ్యలో అరగంటకు ఒకసారి పెడుతూనే ఉండాలి ఆ గదిలోకి. ఏదో పని ఉన్నట్టుగా వెళ్ళాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చదువుతున్నారో చూడాలి. అడిగినా సరే చెప్పాలి, ఇది మా బాధ్యత అని. తలుపులు వేసుకునే అలవాటు మనం 10 ఏళ్ల పిల్లకి 11 ఏళ్ల పిల్లాడికి అలవాటు చేసేవంటే కొంపలు అంటుకుపోతాయి, అనుమానం వెళ్ళేది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో బాంబుల కంటే ప్రమాదకరమైన పదార్థం ఉంటుంది, అదే స్మార్ట్ ఫోన్. పైగా దాన్ని ఆపరేట్ చేసే విధానం మనకి తెలియదు కానీ వాళ్ళకి 100 రకాలుగా తెలుసు. దే ఆర్ మోస్ట్ అడ్వాన్స్డ్. ఎందుకంటే మనమంతా తెలుగు మీడియం చదువుకుని తెచ్చాం, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కదా, మరి టపా నొక్కేస్తారు. దుప్పటి ముసిగట్టు కూడా ఫోన్ చూస్తూ ఉంటాడు. మనం వెళ్ళేసరికి ఏం నొక్కుతాడో తెలియదు. అమ్మా నాన్న ఫోటో వస్తుంది అక్కడ.
నొక్కేశాడు ఏదో. అదేమిట్రా అంటే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను, దుప్పటి మూసి ఆరాధించాలా అర్ధరాత్రి కూడా, ఏదో నొక్కేశాడు. మనం వెళ్ళగానే గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ వెళ్ళిపోతుంది అక్కడ, మా అమ్మ వచ్చింది వెరిమోహం అంటాడు. మీ అమ్మ వెరిమోహం అయింది ఇక్కడ. పాతకాలపు మనిషి అయినందుకు అమ్మ వెరిమోహం అయింది ఇక్కడ. వీళ్ళ కోసం టెక్నాలజీ పరిగెట్టి నేర్చుకుంటామంటే ఇక్కడ. అంచేది జాగ్రత్త అంటే జాగ్రత్తే, దానికోసం వాళ్ళని బాధ పెట్టక్కర్లేదు. తరచు పర్యవేక్షణ అనేది ఉంటే జాగ్రత్త ఉంటుందండి, ఇబ్బందే లేదు అక్కడ. ఆ రకమైన జాగ్రత్త తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదా ఇంకేది వచ్చినా మనకి సహకరిస్తుంది తప్పితే వ్యతిరేకం కాలేదు. ఖచ్చితంగా మన నిఘా ఉండాలి. తల్లిదండ్రులు పెద్దలు, ఆ పిల్లలు అలవాటు పడ్డారు, రేపు వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు కదా, వాళ్ళు చూసుకుంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకని వీళ్ళు తల్లిదండ్రులు అవుతారు, వాళ్ళు చూసుకుంటారు ఖచ్చితంగా. ఓ మా అమ్మ నాన్న ఇలా పెంచారు మమ్మల్ని, వాళ్ళు అప్పుడు ఎలా తింటే ఏదో అనుకున్నాం కానీ అదే పద్ధతి అని మాకు అర్థమైంది అని వాళ్ళు మొదటి నుంచి అలవాటు చేసుకుంటారు. బాగానే ఉంటుంది కదా. అంచేత తెగబారెడు వృద్ధి వినాశ బీజములు దాలిచి వృద్ధి చేసుకొని దారులు తీసి ముగింపు పిదా పెరిగి 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 చివరికి ముగింపుకి దారి తీస్తుంది. ఇందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, అందాలును తెలివి నాగరికతల్ సకలము నింతియే. అందం కానీ తెలివి కానీ నాగరికత కానీ అన్నీ పెరిగి 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 చివరికి విరుగుతాయి ఖచ్చితంగా. అంచేతనే అందం పట్ల కూడా మనం ఎంత జాగ్రత్త అంత జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి ఆరోగ్యం అవసరం, శుభ్రత అవసరం, అందం అవసరం లేదండి. అందం గురించి వేళ ఖర్చు పెడుతున్నంత సొమ్ము మరి దేనికి ఖర్చు పెట్టట్లేదు. ఆడాళ్ళు అందం కోసం ఖర్చు పెట్టడం పూర్వం నుంచి ఉంది అంతో ఎంతో. ఈ మధ్య మొగాళ్ళు కూడా మొదలెట్టారు బాగాను. ఆడాళ్ళ కంటే ఎక్కువైపోయింది మొగాళ్ళ పరిస్థితి. ఇంకా కనుబొమ్మలు దిద్దేస్తాడు, మీసాలు దిద్దేస్తాడు, జుట్టుకు రంగేసేస్తాడు, ఎందుకో తెలియదు. ఈయనకి అన్నీ అయిపోయినాయని అందరికీ తెలుస్తూనే ఉంది అక్కడ. ఇంక ఎవరు నా కట్టుకోవాలి, ఇదంతా అనవసరపు ఖర్చు తప్ప. బ్యూటీ క్లినిక్ అనేది మన సంసారంలో ఒక ముఖ్యమైన బడ్జెట్ అయిపోయింది. అది ఒక ముఖ్యమైన బడ్జెట్. నెల తిరిగేసరికి 7-8 ఒక బడ్జెట్. ఇందులో మళ్ళీ 3,000 ప్యాకేజీ, 2,000 లీకేజీ చాలా ఉంటాయి ఇందులో. మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళేలాగా. ఈ అందం ఎప్పటికీ ఉండేది. మనం ఎన్ని పూసినా ఎన్ని రాసినా 40 ఏళ్ళు దాటిన తర్వాత అన్నీ జారిపోతూనే ఉంటాయి. శివుడికి జరిగే అభిషేకం చూస్తే తెలుస్తుంది. శివాలయాల్లో అభిషేకం అందుకే చేస్తారు. శివలింగం ఇలా బోడి లింగం ఆకారంలో ఉంటుంది. మీరు నీళ్లు పోయింటి జారిపోతాయి, పాలు పోయింటి జారిపోతాయి, పళ్ళరసం పోయింటి జారిపోతుంది, తేనె పోయింటి జారిపోతుంది, అమృతం పోయింటి జారిపోతుంది. ఎందుకంటే నీకు జీవితంలో వచ్చిన ప్రతిదీ జారిపోతుందని శివుడు చెబుతున్నాడు మనకు. అంతే. అభిషేకం చేస్తే ఫలితం ఏమిటంటే ఇదే ఫలితం, ఈ జ్ఞానం ఫలితం, ఎంతకంటే ఏం లేదు ఇక్కడ. పిల్లలు పుట్టడం, ఉద్యోగాలు రావడం ఫలితంగా ఈ జ్ఞానం పొందు. శివలింగం మీద అభిషేకం చేస్తుంటే అన్నీ జారిపోతున్నాయా లేదా? మన శరీరం అంతేనండి, జారిపోతాయి. యవ్వనం వచ్చింది జారిపోతుంది, జుట్టు వచ్చింది జారిపోతుంది ఖచ్చితంగా. ఒకప్పుడు వచ్చింది రాలిపోతుంది, పుట్టినప్పుడు ఎంత ఉందా మధ్యలో పోతుంది, మళ్ళీ తర్వాత పోతుంది. ఎముకల్లో బలం పెరిగింది జారిపోయింది, కండరాలు పెరిగాయి జారిపోయాయి, మాంసకండరాలు పెరిగాయి జారిపోయాయి, శరీరం నెగనెగలాడింది జారిపోయింది. ఇదే శివుడు అభిషేకంలో ఉండే పరమార్థం. ఇప్పుడు అభిషేకం ఎందుకు చేయాలో అర్థం చేసుకోండి. ఫలితాల కోసం కాదు, జ్ఞానం కోసం. అన్నీ జారిపోతాయి. అదే విగ్రహానికి అభిషేకం చేయక్కర్లేదు, ఎందుకంటే విగ్రహాల్లో అన్నీ జారవు. ఈ విగ్రహాన్ని ఇలా వంకర టెంకరగా ఉంటుంది మూలాన్ని అవయవాలన్నీ ఉంటాయి. ఎక్కడో అక్కడ కొన్ని నీళ్లు కొన్ని పాలు ఉండిపోతాయి, మళ్ళీ తుడవలేక ఇబ్బంది పడాలి. అందుకే శివలింగానికి అభిషేకం. అన్నీ జారిపోతాయి. పువ్వులు పెట్టినా కూడా జారిపోతాయి శివలింగం మీద. పువ్వులు పెట్టినా నిలబడవండి, బోడిగుండు మీద ఏం నిలబడితే పోతాయి. అంటే నువ్వు చేసుకునే సమస్త అలంకారాలు, నువ్వు సంపాదించిన సంపదలు, నీ యవ్వనం, నీ భోగాలు అన్నీ జారిపోతాయి. వాటిని అట్టి పెట్టుకునే ప్రయత్నం చేయకు మానవా, జారిపోతాయి అనే విషయం గ్రహించి ప్రశాంతంగా ఉంటావు. అందాలును తెలివి నాగరికతల్ సకలము నింతియే. ఈ రకంగా మొత్తం అన్నీ జారిపోతాయి అని గ్రహించడమే లెక్క. అప్పుడు మనుషులు ప్రశాంతంగా కాలం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రకంగా ఎదురు చూస్తారో చూద్దాం. ఇవాళ ముఖ్యంగా మనం నేర్చుకోవలసింది, ఏదైనా సరే సావకాశంగా రావాలి, కాలానుగుణంగా. తొందరగా రావాలని అనుకోకూడదు. చాలా మందిలో ఇవాళ నిరాశలు నిస్పృహలు ఎందుకు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు యువతరం అంటే తక్షణం రావాలి, తక్షణం రావాలి, ఇమీడియట్ రిజల్ట్, ఇమీడియట్ రిజల్ట్. ఈ ఇమీడియట్ రిజల్ట్, తక్షణం ఫలితం అనే దాని నుంచి యువతరాన్ని వేరు చేయాల్సిన బాధ్యత పెద్దల మీదే ఉంది. బాల మేధావులు ఉన్నారు ఇవాళ చాలామంది. చిన్నతనంలోనే గొప్ప ప్రజ్ఞ ప్రదర్శిస్తారు. భగవద్గీత ఏదో ఒక 100 శ్లోకాలు అప్పగిస్తాడు, లేకపోతే ఒక అమ్మాయి వేదిక మీద నాట్యం చేస్తుంది ఒక 5-6 గంటలు, లేకపోతే ఒక అమ్మాయి ఎడతెరిపి లేకుండా పాడుతుంది.
ఇంకా రకరకాల ప్రసంగాలు చేసేవాళ్ళు, రకరకాల జ్ఞాపక శక్తి బాగా ఉన్నవాళ్ళు, అన్ని దేశాల పేర్లు, జెండాల పేర్లు అన్నీ చెప్పేసేవాళ్ళు ఉన్నారు. ఈ బాల మేధావుల్ని సావకాశంగా ఎదగనియ్యాలి మనం. చాలామంది తల్లిదండ్రులకు ఉండే ఆలోచన ఏమిటంటే తొందరగా మా అమ్మాయి మూడేళ్లలో పెద్ద ఏదో అయిపోవాలి, 6 ఏళ్లలో ఏదో అయిపోవాలి అని చెప్పడం. ఈ తొందర పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మేధాశక్తి పెరక్కపోగా నాశనం అవుతుంది. అది పిందె కాయ అవ్వడానికి, కాయ పండవడానికి పట్టే సమయం ఒకటి ఉంది. అందుకని పిల్లలు సావకాశంగా నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయనియాలి తప్ప వాళ్ళని అప్రయత్నంగా తొందరగా ఎదిగించేద్దామని వాళ్ళ మీద ఒత్తిడి చేయొద్దు. ఈ ఒత్తిడి ఎంతవరకు వెళ్ళింది అంటే ఎదిగే మనుషుల్ని ఎదగనీయకుండాను ఇంజక్షన్లు చేస్తున్నారు, చిన్నపిల్లల్ని ఎదగడానికి ఇంజక్షన్లు చేస్తున్నారు తల్లిదండ్రులే స్వయంగా. నేను ఇంక ప్రస్తావిస్తే బాగుండదు ఎందుకోసం అనేది. ఆ అమ్మాయి పొరపాటుని సినిమాల్లో చేరి బాలనటిగా వేసింది అంటే తొందరగా ఎదిగితే హీరోయిన్ అవకాశాలు వస్తాయి కదా అని ఇంజక్షన్లు చేస్తున్నారు. ఏమైపోతుందండి ఆ అమ్మాయి? శరీర అవయవాల్ని బలవంతంగా ఎదిగిస్తే ఏమవుతుందండి? ఎంత నష్టం అది. అలాగే ఎదిగినటువంటి హీరోయిన్ ఇంకా ఎదిగితే అవకాశాలు ఉండవు. ఇంకా మగాళ్ళకేమో మన కర్మ ఏమిటంటే మన సినిమా రంగంలో 70 ఏళ్ల వాడు కూడా 20 ఏళ్ల అమ్మాయితో గంతులేస్తాడు. వాడికి ఏమీ తప్పు కాదు, మనం హాయిగా చూస్తూ ఉంటాం ఇలాగా. అదే అమ్మాయిలకు మాత్రం ఎంత దరిద్రం అంటే 20 కాదండి, 25 రాగానే ముసలిది అయిపోయి వెళ్ళిపో, వాళ్ళ కర్మ కాలింది. ఇక్కడ అమ్మమ్మ దగ్గర నుంచి మానవరాల వరకు వేసేస్తాడు ఈ హీరో గారు మొత్తం. హీరోయిన్కి అవకాశం లేదు. కాస్త 30 కూడా కాదు, 25 దాటగానే ఇంకా పనికిరావు అంతే. అంటే అందమే చూస్తున్నారు, నటన చూడడం లేదు. వెనక సావిత్రి, కృష్ణకుమారి వంటి మహానటీమణులు ఉన్న రోజుల్లో ఈ దారుణం లేదు ఇక్కడ. అందుకే వాళ్ళు ఒక్కొక్కళ్ళు, మహానటి సావిత్రి ఒక 40 ఏళ్ళు రంగంలో ఉంది, ఆవిడ సుమారు ఒక 40 ఏళ్ళు రంగంలో ఉంది. అప్పటి హీరోయిన్స్ కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు హీరోయిన్స్ని మీరు చూడండి, 2-3 ఏళ్ళు దాటితే ఎవడో కనపట్లేదు ఇక్కడ, వాళ్ళ పేర్లే గుర్తుంటలేదు ఇక్కడ. ఎవరైనా ఉంటే కదా. ఘంటసాల గారు ఎంతకాలం పాడాడు పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతకాలం పాడాడు పాటలు, చిత్ర ఎంతకాలం పాడాడు, పి సుశీల, లీల ఎంతకాలం పాడారు, దశాబ్దాలు, 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు ఏలేశారు వాళ్ళు. ఇవాళ ఎవ్వరికీ అవకాశాలు లేవు, తొందరగా తోసేస్తున్నారు. ఈ తొందరని ఆపుకుని సావకాశంగా ఎదగనివ్వాలి, సావకాశంగా ఆస్వాదించాలి దేన్ని అయినా సరే. అప్పుడే మనం దేంట్లోనైనా రాణించగలుగుతాం ఖచ్చితంగా. అందుకని బాలమేధావుల్ని ఎదగనివ్వాలి మనం బాగా. అంటే ముందు చదువు బాగా శ్రద్ధ చేసేలా చేసి, దాంతోపాటే ఈ సంగీతమో నాట్యమో ఈ కళ కూడా ఎదగనిస్తే కాలం తన మహిమను చూపించి ఒకనాటికి వాడు మంచి సంగీత విద్వాంసుడుగా, మంచి కవిగా, మంచి చిత్రలేఖకుడుగా, మంచి నటుడుగా, మంచి నటీమణిగా తయారవుతారు. జీవితంలో నిలబడిపోతారు, ఖచ్చితంగా నిలబడిపోతారు. పూర్వం సినిమాల్లో కవర్ని తీసుకునేవాళ్ళు అంటే నేరుగా ఎవరిని రానిచ్చేవారు కాదు. నాటకాల్లో బాగా అనుభవం ఉన్నవాళ్ళని సినిమాల్లోకి తీసుకునేవాళ్ళు. సినిమా డైరెక్టర్లు పల్లెటూళ్ళు వచ్చి ఈ దేవుడు ఉత్సవాలు జరుగుతుంటే, నాటకాలు జరుగుతుంటే జనంలో కూర్చునేవారు, ఎవరికి కనపడేవారు కాదు. ఆరుద్ర, మన ఆదుర్తి సుబ్బారావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు, వి మధుసూదన్ రావు ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేవారు. అక్కడ పుల్లయ్య గారు జనం మధ్యలో కూర్చుని ఎవరు విలన్ పాత్ర ఎవరు బాగా వేస్తున్నారు, నటుడు పాత్ర, హీరో పాత్ర ఎవరు బాగా వేస్తున్నారు చూసి వాళ్ళని పిలిచి, ఏమయ్యా నీకు సినిమాలో ఆసక్తి ఉందా అని వాళ్ళ తల్లిదండ్రులు అనుమతి తీసుకెళ్ళేవారు, లేదా వద్దంటే వదిలేసేవారు. అలాంటి నాటకాల్లో ఒక 50-60 నాటకాలు వేసిన నటుడు సినిమాల్లో బాగా నిలదొక్కున్న రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ నాటకాల్లో బ్రహ్మాండంగా వేసిన వాళ్ళే, కాలేజీ నాటకాల్లో. తర్వాతే అక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు ఖచ్చితంగా. ఆ అనుభవం బాగా ఉపయోగపడింది. అంచేది ఇవాళ మనం కూడా అటువంటి అనుభవంతో వాళ్ళని ఎదగనివ్వాలి, కానీ వాళ్ళ అభివృద్ధిని మధ్యలో దెబ్బతీయద్దండి. ఇంకొక మాట, ఒక రహస్యం, ఇది వాళ్ళ సర్వేల్లో బయటపడింది. మనకి ఎప్పటికీ రామాయణం చెప్పినా, భారతం చెప్పినా, భాగవతం చెప్పినా, కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగినటువంటి కథలు ఇప్పటికీ మన మనస్సుకు ఎందుకు బాగా నచ్చుతున్నాయండి? అదే ఒక కొత్త నవల ఏదైనా చదివితే దాన్ని వెంటనే మర్చిపోతున్నాం. ఒక సినిమా చూసినా దాని ప్రభావం ఒక 6 నెలల్లో ఏడాది ఉందేమో వదిలేస్తున్నాం, అంతకంటే ఏం గుర్తుపెట్టుకోవట్లా. కానీ అదే రామనామం పేరు మీద ఇప్పుడు రేపటి నుంచి మొదలై రామనామం వరకు రామాయణోపన్యాసాలు జరుగుతుంటే ఇంత జనం, ఇన్ని వేల మంది వచ్చి ఇన్ని రోజులు వింటారు. మహాభారతం చెబితే వింటూనే ఉన్నారు, భాగవతం చెబితే వింటూనే ఉన్నారు. దానికి కారణం ఏమిటంటే ఆ కథలు ఎప్పటికీ అన్వయించడం ఒకటి. అంతకంటే ఇటీవల పరిశోధనల్లో ఒకటి బయటపడి పత్రికల్లో వచ్చి నేను ఆశ్చర్యపోయా. 50,000 ఏళ్లుగా మానవ శరీర నిర్మాణంలో మార్పు లేదుట. శాస్త్రవేత్తలు బయటపెట్టిన
నియమం. 50,000 ఏళ్లుగా మానవ శరీర నిర్మాణంలో మార్పు లేదు. అందుకే 50,000 ఏళ్ల క్రితం వరకు జరిగినటువంటి కథలన్నీ మన శరీరానికి, మన మనస్సుకి యథాతథంగా నచ్చుతాయి, అనుమానం ఎలా. భారతం జరిగి 5,000 ఏళ్ళు అయింది. రామాయణం అంతకంటే ఇంకో 5,000 10,000 ఏళ్ళు ముందేసుకో, అంతకంటే ఏం లేదు అక్కడ. అందుకని అవి కూడా ఇప్పటికి మనకు ఎదుగుతున్నాయంటే ఆ కాలం నాటి శరీర ఆకారాలు, అంటే మళ్ళీ పొడుగు కాదు, పొడుగు వేరే, పొడుగు పొట్టి లావు ఆ ఆకారాలు వేరే. కానీ మనిషికి 2 కాళ్ళే ఉండడం, 2 చేతులే ఉండడం, నిలబడి ఉండడం, ఇలా ముందుకు నడుస్తూ ఉండడం, జంతువులాగా వంగకుండా ఉండడం, తల పైకెత్తుకోవడం, ఈ రకమైన ఆకార నిర్మాణం ఉంది. ఇది ఎనాటమీ ప్రకారం 50,000 ఏళ్ల బట్టి ఒకేలా ఉంది. అందుకని అదే రకమైన ఆకారం కలిగిన మానవుల చరిత్రలు మనకి ఇప్పటికీ ఎక్కుతున్నాయి. అంతేకాదు మనస్తత్వం కూడా అంతే. రాముడికి పొద్దున్న రాజ్యం ఇస్తామని చెప్పారు, రాత్రికి ఆ పట్టాభిషేకం మాయమైపోయింది. ఇప్పుడు రాజకీయాల్లో అంతకంటే ఏమైనా గొప్పగా ఉందా? ఒక్కొక్కరికి ఏదో మొన్న 5-6 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి చూడండి, వారు ముఖ్యమంత్రి అవుతారు, వీరు ముఖ్యమంత్రి అవుతారు అని ఊహించారు. ఎవ్వరికీ తెలియని అనామకుల్ని ముఖ్యమంత్రులను చేశారు. బాగా ప్రసిద్ధి లేని వారు ఎవరు అవుతారని పేపర్లో బాగా వాళ్ళ ముఖాలు బాగా వచ్చేసి ఎవరికి ఇవ్వాల, ఎవరికో ఇచ్చారు అవకాశం. అంటే ఇప్పుడు జరుగుతుంది కదా, అనుకున్న వాళ్ళకి రాదు, రాని వాళ్ళకి వస్తుంది. అంచేత ఈ మాయలకి మనం సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మనం దేన్నైనా సరే గమనించగలుగుతాం. అప్పుడు కాలం మన గుప్పెట్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొక మాట, కాలం ఎలా ఏర్పడుతుందో, అసలు కాలం అంటే ఏమిటి అంటే స్పష్టంగా వ్యాసభారతం సహా అన్నిట్లోనూ చెబుతారు. కాలానికి కారణం మన మనస్సే. మన మనస్సును బట్టే కాలం ఏర్పడుతుంది. ఈ ఉగాది అందరికీ శుభం చేస్తుందా, అశుభం చేస్తుందా, మేలు చేస్తుందా ఈ సంవత్సరం అంతా అంటే సంవత్సరం మీద ఆధారపడి లేదండి, మన మనస్సు మీద ఆధారపడి ఉంది. మన మనస్సును గనక ఈ రోజు నుంచి వచ్చే ఉగాది వరకు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించుకుని నియమించుకోగలిగితే తప్పనిసరిగా అందరము శుభాలే పొందుతాం, అందరము శుభాలే పొందుతాం. మనం కాలం ఇలా ఎందుకు ఉందంటే వెంటనే ఏం చెబుతామండి, కలికాలం అండి, ఎలా ఉండకపోతే ఎలా ఉంటుంది, ఎప్పుడో వ్యాసుడు చెప్పాడుగా అంటాడు. కానీ వ్యాసుడు ఏం చెప్పాడో తెలుసా కాలాన్ని గురించి? కాలో వా కారణం రాజ్ఞక, కాలో వా కారణం రాజ్ఞక, రాజా వా కాల కారణం ఇతి తే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం. ఈ పరిపాలనలు ఇలా ఉండడానికి, ఈ ప్రజలు ఇలా ఉండడానికి కాలం కారణమా, లేదు కాలం ఇలా ఉండడానికి ఈ ప్రజల మనస్తత్వాలు పరిపాలనే కారణమా అంటే వ్యాసుడు ఏమంటున్నాడంటే ఇతితే సంశయో మా భూత్, మీకేం అనుమానం అక్కల్లా, రాజా కాలస్య కారణం, పరిపాలించేవాడిని బట్టే అన్ని పరిస్థితులు ఉంటాయి. వ్యాసుడు చెప్పింది ఏమిటి అంటే కాలం మనుషుల మీద ఆధారపడింది కానీ మనుషులు కాలం మీద ఆధారపడలేదు. కాలం మీద తోసేయకండి, సంవత్సరాల పేర్లు నక్షత్రాల పేర్లు పెట్టి జాతకాలు మాట్లాడకండి ఎక్కడని చెప్పాడు స్పష్టంగా. కుంతీదేవికి కృష్ణుడికి జరిగిన సంవాదం ఇది ఉద్యోగ పర్వంలో. ఎందుకంటే కుంతీదేవి అంటుంది ధర్మరాజు దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయమని చెప్పవయ్యా అంటుంది. కుంతి తల్లి కదా, యుద్ధం చేయమని చెప్పవయ్యా, 5 ఊళ్ళు అడిగట్ట, సిగ్గుందా అని అడిగింది ఆవిడ. 5 ఊళ్ళు అడిగట్ట మా ధర్మరాజు, సిగ్గుందా, ఏ భిక్షాటం చేసుకుందామనా, క్షత్రియపుత్రులు కదా, పాండురాజుకి నాకు జన్మించిన వాళ్ళు కదా, ఏం ఆలోచిస్తున్నారు, 5 ఊళ్ళు ఏమిటంటే కృష్ణుడు నేనేం చెప్పనమ్మా అత్తయ్య, మీ పెద్ద కొడుకు ఆయన ఏం చెబితే అది మిగిలిన వాళ్ళు అంటున్నారు, నేనేం చేయను, నేనేమన్నా అంటే నేను తగాదా పెట్టానంటారు ఇప్పుడు అని అంటే లేదు మా ధర్మరాజుకి చెప్పు అని ఎటువంటి మాట మాట్లాడుతుందంటే నేను వాడిని విసర్జించలేదు, కన్నాను ఉంటుంది. విసర్జించడం అనే మాట ఎందుకు వాడిందో మీరు ఊహించుకోవచ్చు. వ్యాసుడు వాడింది అదే, నేను వాడిని విసర్జించలేదు కన్నాను అంటుంది. కనడానికి విసర్జించడానికి చాలా తేడా ఉంది కదండి. అది కుంతి పౌరుషంతో మాట్లాడిన మాట. ఆ మాట కృష్ణుడు పట్టుకెళ్ళి ధర్మరాజుకు చెబితే అప్పటికి ధర్మరాజుల వారు తేరుకున్నారు, ఓకే అన్నాడు ఆయన. అప్పటికి సంధి విఫలమైంది కాబట్టి అప్పుడు చెబుతుంది కుంతీదేవి, వ్యాసుడు కుంతీదేవి చేసి చెప్పిస్తాడు కాలానికి ఎప్పుడు మనుషుల మనస్సే కారణం. దుర్యోధనుడు అంత మొండికేసి నేను యుద్ధం చేస్తాను అంటే నువ్వు చేతులు ముడుచుకుని కూర్చుంటావా? అప్పుడు కూడా శాంతి మంత్రం పఠిస్తావా? అంచేత లోకంలో అనేక మార్పులు రావాలి అంటే ముందు మన మనస్సులో మార్పు రావాలండి ఖచ్చితంగా. అప్పుడే లోకం మారుతుంది. మనం మారితే లోకం అంతా మారుతుంది. మీకు ఇంకా దాని గురించి విశేషంగా వినాలనుంటే ఒక 2 నెలల క్రితం, 1 నెల క్రితమే నేను సత్యసాయి నిగమాగమంలో
మనం మారితే ప్రపంచం అంతా మారుతుంది. స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తన అనే అంశం మీద 2 గంటలు మాట్లాడాను. ఈ శ్రీగరికపాటి నరసింహరావు అఫీషియల్లో దొరుకుతోంది, వినండి. మనం ఒక్కళ్ళ మారితే ప్రపంచం అంతా మారుతుందమ్మో అనుమానం వెళ్ళా. ఇక్కడ ఇన్ని వేల మంది నా కోసం ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఆ చివరి వరకు కూడా ఇంతమంది మారితే హైదరాబాద్ మొత్తం మారుతుందండి, అనుమానం ఏమీ లేదు ఇందులో. ఇంకా ఇది ఎక్కడికో వెళ్ళడం, ఎవరికో ప్రచారం చేయడం అది ముఖ్యం కాదు. మనకి బాగా అలవాటైంది ఏమిటి అంటే, గరికపాటి వారిది ఏదైనా ఒక షార్ట్ కనపడగానే మీరు ఎవరికో పంపిస్తారు అంతే. వాడు ఇంకోటికి పంపిస్తాడు, వాడు ఎవడో నాకు పంపిస్తాడు చివరికి. ఇందులో ఎవడూ ఆచరించడు దాన్ని, నాతో సహా. అందరూ పంపడమే, కనిపించిందల్లా పంపడమే. సెండో 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 సెండో. నేను బాగా ఏడు పంపించాను, ఏమైనా చేసేవి దాన్ని? ఆచరణలో పెడితే తప్ప ఎదుటి వాళ్ళకి పంపొద్దని నియమం పెట్టుకోండమా, ఖచ్చితమైన మార్పు వస్తుంది మనుషుల్లో ఖచ్చితంగా. ఎవరికో పంపడం ఏంటంటే మనకి ఇదో పనే. పైగా దీనివల్ల నాకు ఇబ్బందులు వస్తున్నాయి. ఏమంటే మీరు అత్తగారి గురించి చెప్పారంటే మా కోళ్ళు నాకు పంపిందని అత్తగారు చెప్పింది నాతోటి. మళ్ళీ తర్వాత కోళ్ళు వచ్చి మీరు కోళ్ళ గురించి చెప్పారంటే మా అత్తగారు నాకు ఇప్పుడు ఇద్దరు తగాదాలకు నేను కారణం అయ్యాను. ఇప్పుడు నేను వీళ్ళని పంపమని చెప్పాను, ఆచరించమని చెప్పాను, కానీ నేనేమైనా అత్తనే కాదు కోడలనే కాదు. నాకెందుకండి? మా ఆయన నాకు చెప్పలేనివన్నీ మీ ద్వారా చెప్తున్నారు, నేనేం చేయనమో దానికన్నా. నేను భార్యనా అంతే, భర్తకి ఏదైనా చెప్పాలంటే త్రూ గరికపాటి. అందుకని మొగాళ్ళు కొంతమంది కనపడి మీరు అలా చెప్పకండి సార్, మాకు వీళ్ళు మెసేజ్లు పంపిస్తున్నారు. నేనేం చేయనా? నేను నీకు పంపమని చెప్పానా? నేను సభలో చెప్పాను. నేను భర్తనా భార్యనట్టు రెండును, దానికేముంది? మనకి బాగా అలవాటైంది ఏమిటంటే తత్వం. ఎదుటి వాళ్ళకి చెప్తామండి, ఏది మనం చెయ్యమండి. ఎదుటి వాళ్ళకి చెప్పాలనుకున్నది ఏదైనా మనం చెప్పలేకపోతే ఎవరైనా చెప్పింది ఉంటే పంపేస్తాం. మరి ముందు మనం చెయ్యాలి కదా దాన్ని. మనకి చెప్పినవి కూడా ఉన్నాయి కదా, అది వారికొక్కరికి చెప్పలేదు కదా. లోకం అంతా ఎక్కడ మోసపోతుంది అంటే మనం చెయ్యం, ఎవరూ చెయ్యాలని చూస్తాం. అందుకే వ్యాసుడు అంటున్నాడు ఖచ్చితంగా, కాలో మా కారణం రాజ్యక రాజావా కాల కారణం ఇతితే సంశయో మా భూత్. కాలం ఇలా ఉండడానికి రాజు కారణమా, లేదు రాజు పరిపాలన అలా ఉండడానికి కాలం కారణం అంటే ఖచ్చితంగా కాలం ఇలా ఉండడానికి రాజే కారణం, పౌరులే కారణం, ప్రజలే కారణం. మన మనస్తత్వాన్ని మనం మార్చుకోవలసిందే. నిజమేనండి, కలికాలం ప్రభావం ఉంటుంది. కలియుగం ఎలా ఉంటుందో పూర్వమే చెప్పారు, పెద్ద విషయం కాదు, పూర్వం కూడా ఉంది. కలికాలం ఎలా ఉంటుందో నీలకంఠ త్రిశతి అనేటువంటి వ్యంగ్య కావ్యంలో నీలకంఠ దీక్షితులు గారు చెబుతాడు అద్భుతమైన మాట. 3 లక్షణాలు చెబుతాడు కలికాలం అంటే ఏమిటో. కలికాలమా నీకు నమస్కారం అన్నాడు. ఎత్ర స్వేచ్ఛా గిరో వేదాక ఎత్ర ధర్మో అర్థసాధనం, ఎత్ర స్వేచ్ఛా గిరో వేదాక ఎత్ర ధర్మో అర్థసాధనం, ఎత్ర స్వప్రతిభావానం తస్మై శ్రీ కలయే నమః. ఈ 3 కారణాలు, ఈ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం, గమనించండి. ఎత్ర స్వేచ్ఛా గిరో వేదాహ. ఇక్కడ ఈ కాలంలో వేదం అంటే ఏమిటంటే, వేదం ఏం చెప్పింది అని ఎవడు అడగడు. ఎవడు యూట్యూబ్ పెట్టి ఏ మాట ప్రచారం చేస్తే అదే వేదం. ఎవడు వేదానికి వాడే బ్రహ్మ, ఎవడు సూత్రానికి వాడే వ్యాసుడు. వీడోడు కనిపెట్టేస్తాడు, ప్రచారం చేసేస్తాడు. ఇక్కడ ఎత్ర స్వేచ్ఛాగిరో వేదాక. వీళ్ళకి తెలిసి తెలియకుండా అడ్డమైన వాగుడు వాగుతూ ఉంటారు యూట్యూబ్లో. ఈవేళ ఎంతమంది వాగుతున్నారో మీరు చూడండి. ప్రతి మనిషి ఓ ఛానల్ పెట్టేయడమే. ఇక్కడ ప్రతి వాళ్ళు భగవద్గీత మీద మాట్లాడేవాళ్ళే, ప్రతి వాళ్ళు యోగ వాసిష్టం మీద మాట్లాడేవాళ్ళు. బాగా లోకుపోయిపోయిన గ్రంథం ఏదంటే భగవద్గీత. ఇంకా అది మాట్లాడిన వాళ్ళు లేరు అసలు. కృష్ణుడు ఒక్కడే ఇంకా ఎక్కువ మాట్లాడట్లేదు దాని మీద, అందరూ మాట్లాడేవాళ్ళు. ఏవేవో కలిపేయడం, ఏవేవో చెప్పేయడం ఇక్కడ ప్రతి వాళ్ళు. అందుకే ఎత్ర స్వేచ్ఛాగిరో వేదాక. ఎవడికి తోచిందో వాడు మాట్లాడుతూ దాన్నే వేదంగా చెబుతూ ఉంటాడే, అదే కలికాలం లక్షణం అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, గమనించండి. ఎత్ర ధర్మో అర్థ సాధనం. బాగా కనపడుతోంది వేళ. గుళ్ళు బాగా కడుతున్నారండి, విపరీతంగా గుళ్ళు విపరీతంగా కడుతున్నారండి. ఎక్కడ చూసినా కొత్త గుడి. పాత గుడి ఏమైపోయింది తెలియదు. కానీ అందరూ ధర్మస్థాపన కోసమే గుడి కడుతున్నారు. ఒక గుడి ఉందంటే నేను మొహమాటం లేకుండా చెబుతానండి, సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ రద్దయిపోవాలి. గుడి ఉందంటే కారణం అది. ఒక గుడి మనం కట్టాము అంటే ఆ వీధిలో, ఆ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ రద్దయిపోవాలి. తగాదాలు ఉండొద్దు, ప్రశాంతంగా ఉండాలి. ఉంటుందా? ఉండదండి. ఒక గుడి అప్పటికే ఉంటుంది, దానికి ఎవరో చైర్మన్ వాళ్ళు ఉండి ఏదో చేస్తూ ఉంటారు. అందులో ఆ కమిటీ వాళ్ళు ఒకరిద్దరు గొడవలు అవుతాయి. ఈయన వెళ్ళి వేరే గుడి కట్టేస్తాడు. ఇక్కడ ఆడి గుడిలోకి నేను వెళ్ళను.
వాడి గుడిలోకి నేను వెళ్ళను, నా గుడి నువ్వు కట్టుకుంటానంటే ఇప్పుడు దేవుడు ఏం కావాలి? మన గుడి ఎందుకు కట్టినట్టు? మనం చైర్మన్ కావడానికి. దేవుడి కోసం కాదు, ఇక్కడ ధర్మం కోసం కాదు. అది 18వ శతాబ్దంలో నీలకంఠ దీక్షితులు గారు చెప్పాడు. అప్పయ్య దీక్షితులు గారు మనవడు. ఎత్ర ధర్మం అర్థ సాధన. ఇక్కడ ధార్మిక కార్యక్రమాలు కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే డబ్బులు సంపాదించడం కోసం అని చెప్పాడు. ఎంత బాగా చెప్పాడు! 200-300 ఏళ్ల క్రితం. కలికాలంలో ధార్మిక కార్యక్రమాలు కూడా ఎందుకు జరుగుతూ ఉంటాయంటే డబ్బులు సంపాదించడానికే. యాత్ర స్పెషల్ వేసే అయోధ్య. ఇప్పుడు అయోధ్య యాత్ర మంచి కాస్ట్లీ బ్రహ్మాండంగా ఉంది. అయోధ్య అనగానే బయలుదేరిపోతున్నారు అంతే. ఇంకా బాలరాముడు పెద్ద హీరో అయిపోయాడు ఇవాళ. మొత్తం డ్రైవర్ రాముడు, ట్యాక్సీ రాముడు, అడవి రాముడు అందరూ పోయారు. బాలరాముడు మిగిలాడు ఇవాళ. నువ్వు బాలరాముడు చూసావా? ఇప్పుడు చూసి ఏం చేసిందో తెలియదు. ఇక్కడ నేను చూడాలి వెళ్ళి. ఇక్కడ ఇప్పుడు ఏమైంది? తిరుపతి వెంకటేశ్వర గుడి ఎలా అయిందో బాలరాముడు అలాగే అయ్యాడు. ఇప్పుడు బాగా దక్షిణలు పెరిగాయి. కోట్లు 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 వచ్చి పడతాయి. అన్ని కోట్లు వచ్చి పడ్డాక ఆలోచించండి, అవినీతి తప్ప నీతి ఉండదమ్మా అక్కడ. ఖచ్చితంగా ఎక్కడ డబ్బు పెరిగిందో అక్కడ అధర్మమే ఉంటుంది, కానీ ధర్మం ఉండదండి. ఖచ్చితంగా చెప్పాడు ఇంద్రుడు. కలికాలం అంటే ఏం లేదయ్యా, ఎత్ర ధర్మో అర్థ సాధనం, ఎత్ర స్వేచ్ఛా గిరో వేదాక. ఏ ప్రమాణం లేకుండా ఇష్టం వచ్చిందో మాట్లాడతాడు. వాడు చెప్పిందే వేదం. ఎందుకంటే వాడు ఫేమస్, బాగా ప్రసిద్ధుడు. ఎవరన్నా కాదంటే ఆయన కాదంటావా? ఆయనే తప్పు చెప్పినప్పుడు కాదంటావా? ఎవరైతే చెప్పింది తప్పు కాబా, లేదంటే ఆయన చెప్పింది నువ్వు కాదంటావా? ఇంకో మాట చెప్పారు, ఎత్ర స్వప్రతిభామానం. ఎవడికి వాడు గొప్పవాడు ఎవడంటే నేనే, నా ప్రతిభే ఇంతకు మించి ఏం లేదంటాడు. ఎవడికి వాడే ఇక్కడ. ఇదే కలికాలంలో పెద్ద లక్షణం అన్నాడు. ఈ లక్షణం విపరీత. ఇది కాకుండా ఇంకోటి ఉందండి. సాధారణంగా మన జీవితాల్లో ఏదైనా చెడు జరిగిందనుకోండి, మనం ఒక ఉద్యోగం కోల్పోయాం, ఒక సంసారంలో విఫలమయ్యాం అనుకుందాం, విడాకులైనాయి, లేకపోతే ఏదో గొడవ అయింది, ఒక వ్యాపారంలో దెబ్బతిన్నాం, మనం ఏమంటామండి వెంటనే? గ్రహస్థితి బాగాలేదు, వాస్తు బాగాలేదు, లేకపోతే నేను చెడిపోవడానికి వాడెవడో కారణం. దాన్ని వ్యాసుడు భారతంలో చాలా స్పష్టంగా చెబుతాడు. న కాలో దండ ఉద్యమ్య శిరకృంతతి కస్యచితు, న కాలో దండ ఉద్యమ్య శిరకృంతతి కస్యచితు, కాలోకి బలమేతావతు విపరీతార్థ దర్శనం, కాలోకి బలమేతావతు విపరీతార్థ దర్శనం. కాలం అనేది ఎవరైనా క్రోధినామ సంవత్సరం ఎవరినైనా ఇంటికొచ్చి గద పెట్టి కొట్టిందా? రుబ్బురోలు పత్రం పెట్టి కొట్టిందా? రోకల బండెట్టు కొట్టిందా? నేను క్రోధి, నువ్వు క్రోధంగానే ఉంటావు అని చెప్పిందా? ఎవరికి చెప్పలేదు. కానీ అందరికీ పట్టుకున్న బెంగ ఏమిటంటే, నెల్లాళ్ళ క్రితం నుంచే మేము కనపడితే చాలా మమ్మల్ని ఏమండి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుంది, నాకు ఒళ్ళు మండి ఈ సంవత్సరం ఎలా ఉందో అది అలాగే ఉంటుంది పో అని చెప్పాను నేను. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావుగా, అదే అలాగే ఉంటుంది. అంతకుముందు శుభకృత్తు శోభకృత్తులో శుభకార్యాలే జరిగాయని ఏమైనా చెప్పగలమా? ఎక్కడ లెక్కలండి ఇవన్నీ. నేను ప్రసిద్ధమైన జ్యోతిష్శాస్త్రవేత్తల్ని ఇప్పటికి 7-8 మందిని అడిగాను. ఆదాయ వ్యయాలు దేన్ని బట్టి మీరు కడుతున్నారు అంటే, నన్ను మన్నించండి, ఎవరు నాకు సరైన సమాధానం చెప్పరా. ఎవరు చెప్పరా సరైన లెక్క. ఆ సిద్ధాంతం అంటారు, ఈ సిద్ధాంతం అంటారు, ఆ గందరగోళంలో పడేస్తున్నారు మనుషుల్ని. అంచేత వీటిని నమ్మి దయచేసి మాయలో పడకండి. అంతగా మీకు భయం అనిపిస్తే పోనీ నిజమేనండి, ఆదాయం 5 వ్యయం 11 ఉంది, వ్యయం ఎక్కువ అని తెలుస్తుంది కదా, భార్యాభర్త కుటుంబ సభ్యులు కూర్చుని ప్లాన్ వేసుకోండి, ఏం చేయాలో ఏది తగ్గించుకోవాలో ఆ ప్రకారం చేయండి. లాభం వస్తే మంచిదే కదా, లాభం వస్తే మంచిదే కదా. మేము కింద సంవత్సరం ఏం ఎక్కువ అంటే ఓ ప్లాన్ వేసుకున్నాం, కొనదలుచుకున్న వస్తువులు ఏవో ఇప్పుడు కొనేద్దాం, గొడవ లేదు, ఎలాగో కొనాలి కదా, వ్యయం కదా, ఉపయోగపడే వస్తువులు కొందాం అని మంచాలు మార్చేసాం, కంచాలు మార్చేసాం, పరుపులు మార్చేసాం, దుప్పట్లు మార్చాం, అన్నీ కొత్త వచ్చాయి. అన్ని ఖర్చు పెట్టినా కానీ లాభం వచ్చింది భగవంతుడి దయ వల్ల. ఏమి నష్టం కలగలేదండి. మనం ప్లానింగ్ చేసుకోవచ్చు, ప్రణాళిక చేసుకోవచ్చు, దాని ప్రకారం చేసుకోవచ్చు, అంత ఇబ్బంది లేదు. ఇక్కడ ఎక్కడ తేడా వస్తుందంటే, మన జీవితంలో గెలుపుకి ఎలాగైతే మనం బాధ్యత మనమే గెలిచామంటున్నామో, ఓటమికి కూడా మనమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా. ఎవరి మీద తోసేయడానికి లేదండి. దాన్నే వ్యాసుడు చెబుతున్నాడు ఇక్కడ. ఈ విపరీతార్థ దర్శనమే కాలం. న కాలో దండ ఉద్యమ్య శిరకృంతతి కస్యచితు. కాలం పెద్ద రోకలి బండోడు తీసుకొచ్చి ఎవరినెత్తి మీద కొట్టలేదయ్యా, ఇది క్రోధి సంవత్సరం, నీ ఇంటూ ఇవి జరుగుతాయి ఖచ్చితంగా ఏం అనలేదు కదయ్యా. మరి కాలం ఎక్కడుంది? కాలోకి బలమే తావతు. కాలం యొక్క బలమంతా ఎక్కడుంది అంటే విపరీతార్థ దర్శనం. ఏదైనా ఒక విషయాన్ని మనం విన్నా, మన జీవితంలో జరిగిన దానికి విపరీతార్థాలు ఆపాదిస్తున్నామంటే అదే కాలమహిమ నీ మనస్సు చేస్తుంది. మనకి ఇష్టమైన పని జరిగిందనుకోండి,
దానికి మనం ఆలోచించే విధానం మనకు కొంత నష్టం జరిగినా సరే, ఇష్టమైన వాళ్ళ వల్ల నష్టం జరిగింది అనుకోండి, ఎంతోమంది తగలబెట్టారు మావాడు ఒక్కడేనేమిటి అనేస్తాం వెంటనే. అదే మనకి ఇష్టం లేని వాడి వల్ల నష్టం జరిగింది అనుకోండి, వాడి జాతకమే అంతా, నేను అబద్ధం చెబుతూనే ఉన్నా అంటాం. ఇక్కడ ఈ మాట తేడా ఎందుకు వచ్చిందో ఆలోచించండి. ఇదే విపరీతార్థం. అంటే మనకి ఇష్టమైన వాడి వల్ల నష్టం జరిగితే ఏం జరిగినా పర్వాలా, వాడు తాగేసినా పర్వాలా, తిరిగొచ్చి కొట్టినా పర్వాలా, హింస పెట్టినా పర్వాలా, మనకి ఇష్టం లేకపోతే వాడు దేవతలో చూసుకున్నా సరే దుర్మార్గుడే. ఎందుకంటే మనకి ఇష్టం లేదు. అంటే ఇష్టాన్ని బట్టి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదే విపరీతార్థ దర్శనం. కాలం అంతా ఎక్కడుంది, మనస్తత్వం అంతా ఎక్కడుంది, మన మనస్సులో ఉంది. ఖచ్చితంగా నీ మనస్సును కనుక నువ్వు మార్చుకోగలిగితే ఈ ప్రపంచం అంతా మారడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం అంతా మారడానికి సిద్ధంగా ఉంది. మన మనస్సులో అనుకూలమైన ఆలోచన కలగడానికి ఈ ఉగాది ప్రసంగంలో కాలమహిమ అని పెట్టుకున్నాం మనం. కాలం మన చేతుల్లో ఉంది. ఖచ్చితంగా కాలం మన చేతుల్లో ఉంది. దేన్ని మార్చలేమని మీరు అనుకోకండి. వివేకానందుడు చాలా స్పష్టంగా చెప్పాడు, యువర్ డెస్టినీ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది అని చెప్పాడు ఆయన. నువ్వు మంచి నిర్ణయం తీసుకుంటే మంచిగానే ఉంటుంది కాలం అంతా, నువ్వు చెడ్డ నిర్ణయం తీసుకుంటే చెడ్డగానే ఉంటుందండి. ఎవరేం చేస్తారు దానికి? ఆ విపరీతాలకి వెళ్ళినప్పుడే ఏదైనా వస్తుంది. ఖచ్చితంగా కాలాన్ని జయించాలంటే ఏం చెయ్యాలి? కాలం అలాగే ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. ఆ సంవత్సరం అంతే, ఆ ఆదాయ వ్యయాలు అంతే, ఆ రాజపూజ్య అవమానాలు అంతే. వాటినేమో మనం పంచాంగం మారిస్తే మారిపోదు కదా. కానీ మనం చేయాల్సింది ఒకటి ఉందండి, ఎప్పుడు ఓపిక. దాన్ని కూడా నీలకంఠ దీక్షితులు గారు చక్కగా చెబుతాడండి, సరిగ్గా లెక్కగా చెబుతాడు. ఎలా ఉండాలి అంటే, కాలాన్ని జయించాలంటే ఒక ఉపాయం ఉందయ్యా, ఖచ్చితంగా నువ్వంత కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నాడు ఆయన. తితిక్షైవ మఘౌషధం అంటాడు ఆయన. తం చేచికీర్షసి వశే, తం చేచికీర్షసి వశే, చికిత్సైవ తితిక్షైవ మఘౌషధం. కాలశ్చాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి, కాలశ్చాలయతి ప్రాయగ పండితాన్ పామరానపి, తం చేచికీర్షసి వశే తితిక్షైవ మఘౌషధం అంటాడు. కాలం అనేది పండితులకి పామరులకి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, డబ్బున్న వాళ్ళకి లేని వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి, అందరికీ ఒకటేనండి. 24 గంటల సమయమే, ఇంతకుమించి ఎవరికీ లేదు ఇక్కడ. కానీ మన జీవితాలు వేరువేరుగా ఎందుకున్నాయి? మన పక్కింటి వాళ్ళకి మనకి ఒకటే కాలం కదా. వాళ్ళు ఏదో అభివృద్ధి చెందారు, మనం చెందలేదు. అక్కడ నీ మనస్తత్వం ఒక్కటే తేడా మిత్రమా, ఆలోచించుకో. మనం తొందరపడిపోతూ ఉంటాం. ఇవాళ యువతరంలో ఈ తొందరపాటు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతుంది గమనించండి. ఇందాక చెప్పాను నేను, ఇమీడియట్ రిజల్ట్ అని, తక్షణ ఫలితం. ఎందుకు ఆశిస్తున్నారండి? వాళ్ళని అనాల్సిన పని లేదమ్మా. వాళ్ళని ఏ స్కూల్లో చేర్పించాం మనం? ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చేర్పించాం, రెసిడెన్షియల్ స్కూల్లో చేర్పించాం. వాళ్ళు ఏం చేశారంటే, పొద్దున్న పరీక్ష పెట్టారు, మధ్యాహ్నం రిజల్ట్ ఇచ్చారా లేదా? చాలా డైలీ ఎగ్జామ్స్ అండి, డైలీ రోజు పరీక్ష. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉండవు. చంపేస్తున్నారు పిల్లల్ని పట్టుకుని. ఇక్కడ మేము చదువుకున్న రోజుల్లో 3 నెలలకు పరీక్ష. ఈలో పరీక్ష ఏం లేదు, చిన్న పరీక్ష ఒకటి పెట్టేవారు నెలకు. దాన్ని ఏమంటారు సార్? స్లిప్ టెస్ట్. మా మాస్టర్ ఏమన్నా స్లిప్ టెస్ట్ స్లిప్ పెట్టి రాసేయచ్చు అని చెప్పేవారు. పెద్ద గొడవ ఉండేది కదా దానికి. దాని పేరే స్లిప్ టెస్ట్. నువ్వు స్లిప్ పెట్టే ఇంత ఒత్తిడి లేదండి అసలు. వేసవకాలం అంతా గేదె మీద ఈత కొడుతూ ఆడుకునేవాళ్ళం శుభ్రంగా. కాలువల మీద చెరువులో తిరిగేవాళ్ళం, చెట్లు ఎక్కేవాళ్ళం. పడితే పడుతుంది, మోకాలు విరుగుతుంది, విరిగితే ఇంకోసారి ఎక్కం, దానికేముంది. ఇంట్లోనూ నిర్బంధాలు లేవు, ఆడుకోమనేవారు. స్కూల్ బడిలోనూ నిర్బంధాలు. ఖచ్చితంగా ఆటలు అందరూ ఆడవలసిందే, ఉపన్యాసాలు అందరూ ఇవ్వాల్సిందే. ప్రతి శనివారం నేను చదువుకున్న హై స్కూల్లో ఏదో ఒక అంశం మీద మాట్లాడమనేవారు. అలాగా 6 సంవత్సరాల్లో ఎన్ని శనివారాలు వచ్చాయో లెక్క పెట్టుకోండి. 300 వస్తాయి కనీసం. సెలవులు వచ్చిన శనివారాలు తీసేయండి. నేను 6వ తరగతి నుంచి 10వ తరగతిలోగా ఒక 50-60 ఉపన్యాసాలు ఇచ్చారమ్మా. అది ఇవాళ మీ ముందు నిలబెట్టింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అంటే 10 ఏళ్ల వయస్సు నుంచి 15 ఏళ్ల వయస్సు వరకు ఒక 50 ఉపన్యాసాలు ఇచ్చుంటాను నేను. బడిలో చదివేటప్పుడే శనివారం నాడు మాకు బడి ఉండదు. పొద్దున్న 12ంటికి బడి అయిపోతుంది, భోజనం చేసి రండరా అంటారు. మధ్యాహ్నం 2ంటికి కూర్చోబెడతారు పెద్ద హాల్లో. ఆడపిల్లలను మగపిల్లలను అందరిని కూర్చోబెడతారు. మా హెడ్ మాస్టర్ సహా అందరూ కూర్చునేవారు. ఏదో ఒక అంశం ఇచ్చి మాట్లాడమనేవారు. కత్తి గొప్పదా, కాలం గొప్పదా, ఏదో ఒకటి. నీకు నచ్చిన సినిమా, నీకు చదివిన పుస్తకం ఏదో అడిగేవారు, చెప్పేవాళ్ళం. చప్పట్లు కొట్టేవారు పిల్లలు, మా తోటి పిల్లలు. మా సాటి పిల్లలు చప్పట్లు కొడుతుంటే మాట్లాడితే మాకెంత ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి.
అలా పెంచారమ్మా. ఇవాళ పాఠశాలల్లో అటువంటివి ఏమైనా ఉన్నాయా మీరు విచారణ చేయండి. ఎక్కడ ఉపన్యాసాలు లేవండి. ఎంతసేపు మాస్టర్ బోర్డు మీద ఏదో, ఇదివరకు బోర్డు మీద రాసేవారు, బోర్డు మీద కూడా లేదు, ఫోన్లో ఎక్కించుకో చదివేసుకో అన్నీ ఎక్కించుకో చదివేసుకో. వాడు నోరెప్పడానికి ఏం లేదు ఇక్కడ. అందుకే ఇప్పుడు పిల్లల్లో చాలామంది పిరికితనంతో ఉంటున్నారండి. జీవితంలో సమస్యలను ఎదుర్కోలేకపోతున్నారు. ఎందుకంటే జనం ముందు నిలబడి మాట్లాడలేదు, జనం ముందు నిలబడి ఏం చేయలేదు, 4 గోడల మధ్యలోనే ఎంతసేపు ఇక్కడ. ఆ సభా పిరికితనం పోవాలి అంటే ఉపన్యాసాలు వ్యాసరచన ఉండా అని బళ్ళో అడిగి దాంట్లో చేర్పించాలి మనం. ఊరికి ఎంతసేపు చదువు ర్యాంకు గురించి కాదు ఇక్కడ. ఇంకో మాట, ఈ నిత్యము పరీక్షలు పెట్టే స్కూల్స్ ఏమైనా ఉంటే దయచేసి బాయ్కాట్ చేయండి, మేము చేర్పించమని చెప్పండి. ఎందుకు నిత్యం పరీక్ష? ఇంకా పరీక్షల దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా బాగా పెంచాడు, వాడి టెన్షన్ బుర్రపాడైపోతుంది. వాడికి 25కి 23 వచ్చాయి అనుకోండి, ఆ 23 వచ్చినందుకు మెచ్చుకోకుండా ఆ 2 మార్కులు తగ్గినందుకు రేవు ఇక్కడ. వాడు ఏమైపోవాలి? 25కి 23 అంటే ఎంత గొప్ప విషయం అండి. 4 20 80 4 3 12 92 మార్కులు వచ్చాయమ్మా నూటికి. వాడికి 92 మార్కులు. ఇవాళ మీ ముందు నిలబడి ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్న మనిషికి 325 అష్టావధానాలు 10 శతావధానాలు ఏకధాటిగా 21 రోజుల్లో 1000 మంది పండితులను కూర్చోబెట్టి 1000 పద్యాలు చెప్పినటువంటి మనిషికి తెలుగులో 72 మించి రాలేదమ్మా. తెలుగులో 72 నాకు వచ్చిన మార్కులు, డిగ్రీలో ఎంఏలో కూడా. సంస్కృతంలో అయితే ఇంకొంచెం వేసేవారు, 80 వచ్చాయేమో. తెలుగులో 72 73. మరి బాగానే ఉన్నామే. పిల్లల్ని దయచేసి హింస పెట్టకండి ఈ మార్కుల కోసం అని చెప్పి. సంస్కారం పెరుగుతోంది, వాడికి 4 మంచి పద్యాలు వచ్చాయా, వాడి జీవితంలో దేన్నైనా తట్టుకోగలుగుతున్నాడా అనేది ఆలోచన చేయండి దయచేసి. అప్పుడే బాగుంటుంది ఖచ్చితంగా, లేకపోతే పిల్లలు దెబ్బతినేస్తారు. అందుకే తితిక్ష అంటున్నాడు ఇక్కడ నీలకంఠ దీక్షితుడు గారు. కాలం పండితులకి పామరులకి అందరికీ ఒకటేనండి. మన పక్కింట్లో ఉండే ఒక పెద్ద ఆవిడ, ఓ 70 ఏళ్ళు వయస్సు ఉండొచ్చు ఆవిడకి. మీరు గమనించండి, అమ్మమ్మల్ని నాయనమ్మల్ని అలా వదిలేయకండి అమ్మ, పలకరించండి వెళ్ళి. మీ సమస్య ఏమిటో ఆవిడకి చెప్పండి. మీరు చదువులో ఎదుర్కొన్నా, లేదు వివాహంలో ఎదుర్కొన్నా, ఉద్యోగంలో ఎదుర్కొన్నా ఆవిడకి చెప్పండి. మామగారికి కానీ తాతగారికి కానీ చెప్పండి. వాళ్ళు వెంటనే ఏమంటారో తెలుసా? ఎలాంటి బోర్డు చూసా నీ తలకే కూర్చో అని ఒక స్టోరీ చెప్తారు. 70 ఏళ్ళ ఆవిడ నీ సమస్యను చాలా తేలిగ్గా తీసుకుందమ్మా. కారణం ఏమిటో తెలుసు? ఇలాంటివి చాలా చూసింది ఆవిడ, ఎన్నో తట్టుకుంది. ఆవిడ భర్తతోనే పడింది బోల్డు. అత్తమామలు సరే, బంధువులు సరే, బంధువులందరినీ ఇళ్లలో పెట్టుకుని పోషించేవాళ్ళు ఆ రోజుల్లో. భర్త తమ్ముళ్ళు ఇంట్లో ఉండేవారండి, మరుదులు, వాళ్ళ పిల్లలు. ఈ పెద్ద ఆవిడ తల్లిలాగే చూసేది అందరినీ. అంతంత యాతనలు పడి పిల్లల్ని పెంచారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ పెళ్లి చూపుల్లోనే పెళ్లి కూతురు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వేర్ యువర్ మమ్మీ రెసైడ్స్, అది ముందు తేలాలి. మీ అమ్మ ఎక్కడ ఉంటుంది, అసలు ఇక్కడ ఉండకుండా స్వర్గానికి వెళ్ళిపోతే చాలా మంచిది. ఒకవేళ ఉంటే ఎక్కడుంటుందో ముందు తేలాలి. అత్తగారు, అమ్మ నేను నీతో ఉండను, నువ్వు కాలెట్టగానే నేను వెళ్ళిపోతానని రాసివ్వాలి ఇక్కడ. అప్పుడు కాపురానికి వస్తుంది. మీకు కాపురం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ఇక్కడ. ఇప్పుడు ఇదివరకు ఎవరు ఇలా లేరే. అత్తమామలైనా తల్లిదండ్రులైనా ఎవరినైనా భరించారే. ఇప్పుడు కాలం ఎక్కడుందండి? మన మనస్సులో ఉంది, ఖచ్చితంగా మన మనస్సులో ఉంది. అదే చెబుతున్నాను నీలకంఠ దీక్షితుడు. అందరికీ కాలం ఒకటేనయ్యా. ఒకరు దాన్ని సద్వినియోగం చేసుకున్నారు, నువ్వు చేసుకోలేదు. నీ బుద్ధి లోపంగానే వాళ్ళని అనుకోవడం ఎందుకు? ఒకే రకమైన ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి వృద్ధి జరిగి ఉండొచ్చు, ఒకళ్ళు అలాగే ఉండిపోవచ్చు, లేదు ఇబ్బందులు కూడా. దానికి వాళ్ళ మనస్తత్వం కారణం అండి, ఆ కంపెనీ కారణం కాదు. ఈ ఇద్దరు మనస్తత్వంలో తేడా. అంతేకాదు జాతకాలు కూడా కారణం కాదు. ఈ దెబ్బతిన్నవాడు ఏమంటాడంటే వెంటనే నాకు ప్రమోషన్లు అవి రావని నాకు జాతకం చెప్పునైనా చెప్పాడు. లేదు, ఆయన ఏం చెప్పాలి, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు ఇక్కడ. ప్రమోషన్ రావడం కోసమో ఉద్యోగం బాగుండడం కోసమో వీడు చేయవలసిన పని ఏదో చేయకుండా ఎగ్గొట్టేసి తోసేస్తున్నాడు. ఎవరి మీదకి? వాస్తు మీదకి తోసేస్తాడు. లేకపోతే ఇక్కడ ఇల్లు కట్టామండి, కట్టినప్పుడు పొరపాటుని ఆ ఇంటి ముందు మురుక్కాలం ఉంది చూసుకోలేదు. ఇంటి ముందు మురుక్కాలం ఉండకపోతే ఆకాశగంగా ఉంటుందా? ఆ మురుక్కాలు ఏమన్నా వచ్చి నేను ముంచేసిందా ఇక్కడ? నేను వద్దుంటేనే ఉన్నాను, చెప్పకుండా కట్టారు, ఎందుకు వద్దనాలే? మురుక్కాలు మన బతుకుని మార్చేస్తుందా? మన బతుకు మురుక్కాలవుగా మారిందంటే మన బుద్ధి కారణమమ్మా, ఇంటి ముందు ఉన్న మురుక్కాలవు కాదు. శ్రీరామచంద్రుడు అయోధ్యలో కూడా ఇంటి ముందు మురుక్కాలవులు ఉంటాయి, కాకపోతే ఆ కాలువలు ప్రవహించేవి, ఇవి ప్రవహించట్లేదు, అంతే తేడా.
అయోధ్యలో కూడా డ్రైనేజీ కాలువలు ఉంటాయి ఖచ్చితంగా. తేడా ఏమిటంటే అప్పుడు ఖచ్చితంగా ప్రవహించేవి, ఇప్పుడు ప్రవహించకపోవడానికి కూడా సగం కారణం మనమే. వాటర్ బాటిల్ అందులో బారేస్తాం, ప్లాస్టిక్ ఏదైనా ఉంటే అందులో బారేస్తాం. ఎక్కడి నుంచి ప్రవహిస్తాయంటే అవి మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ చెత్త తీసినా సరే ఇంత సీసాలు వస్తున్నాయమ్మా, ఇవన్నీ అందులో బారేస్తున్నారు. మరి వాళ్ళని అనుకుంటే ఎలాగా? ఎవరు ముట్టుకోవాలి, ఎవరు కారణమో తెలియక కర్మ కర్మ కర్మ. అంతిమంగా మా పోటీగా అడగగానే మేము మీకంటే అజ్ఞానం కాబట్టి మేమంటే కలికాలం వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. వ్యాసుడు ఏం చెప్పలేదు ఇక్కడ. నేను గ్లాసులు వేసి కూర్చోమన్న రేటు వ్యాసుడు. శుభ్రంగా పగలు రాత్రి తాగమని చెప్పాడండి. భాగవతంలో చెప్పలేదే, భారతంలో చెప్పలేదే. హాయిగా పుచ్చేసుకుంటారు ఇక్కడ. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎంతమంది పట్టుపడుతున్నారో అందరికీ తెలుసు. నమ శివాయ. అమ్మాయిలే ఎక్కువ ఉన్నారట, శుభవార్త. ఎంత మారిపోయిందో ప్రపంచం. ఆడమగ సమానం కాదని ఇంకా కొంచెం రవ ఎక్కువ. పైగా ఆపే నన్ను పట్టుకుంటా, మా నాన్న ఎవరో తెలిసే. ఇప్పుడు నాన్న గుర్తొచ్చాడు ఈవిడికి. ప్రేమించేవాడిని ప్రేమించేసి వాడితో పారిపోయేటప్పుడు తండ్రి గుర్తు రాలా. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడగానే తండ్రి గుర్తొచ్చాడు. మా నాన్న ఎవరో తెలుసా? పోలీసులు ఎంత యాతన పడుతున్నారండి అమ్మాయిలతో అబ్బాయిలతో కూడా. వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎలా చేస్తారు ఎవరైనా? అసలు మీరు చేయండి ఆ డ్యూటీ వెళ్ళి. ఈ మొత్తం ప్రపంచం సమస్యామయం కావడానికి మిత్రమా, ఉగాది నాడు శుభవేళ మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. మీ సమస్యలకి మీరు కారణం, నా సమస్యలకి నేను కారణం. ఎవరిని నిందించే అవకాశం లేదండి. మనం పరిష్కరించుకోవాల్సిందే వాటిని. మీకున్న సమస్యకి మీరే కారణం, నాకున్న సమస్యకి నేనే కారణం. మన కారణాన్ని మనం పరిష్కరించుకుని అవతల వాడిని అనాలి ఖచ్చితంగా. మన బతుకు మనమే పాడు చేసుకుని అవతల వాడిని అంటే వాడేం చేస్తాడండి? అది చెబుతున్నాడు ఇక్కడ ఖచ్చితంగా. తితిక్ష. ఇప్పుడు కాలం పండితులకి పామరులకి అందరికీ ఒకటే. ఇక్కడ వింటున్న వాళ్ళందరూ మీ ప్రణాళిక వేసుకోండి దయచేసి. ముఖ్యంగా పిల్లల కోసం చెబుతున్న, యువతరం కోసం ప్రణాళిక వేసుకోండి. పొద్దున్న 5 గంటలకు లేచింది మొదలు రాత్రి 10 వరకు ఏ అరగంట ఏం చెయ్యాలని లెక్క వేసుకోండి. ఆ ప్రకారం చేసే ప్రయత్నం చేయండి. వీలైనంత చేయండి, వీలైనంత చేయండి. 1-2 మానేచ్చు పని చేయండి. అసలు చెయ్యడం అనేది ఉంటే ఎప్పుడు ప్రణాళికాబద్ధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? పుష్పక విమానం లాంటిది. పుష్పక విమానం గురించి రామాయణంలో ఏం చెబుతారు? ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉంటుందట. ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి ఎలా ఉంటుందండి? పుష్పక విమానం అంటే ఏమిటో తెలుసా? మన మనస్సు. మన మనస్సులో మీరు గమనించండి, ఎన్ని వేల ఆలోచనలు వచ్చినా ఇంకో ఆలోచనకి చోటు ఉంటుంది అందులో. అంచేత మన మనస్సే పుష్పక విమానం. వెళ్ళమన్న చోటుకి వెడుతుంది మన మనస్సే. ఎంతమంది ఎక్కినా చోటు ఉంటే ఎన్ని ఆలోచనలు ఉన్నా మీ మనస్సులో ఇంకా 10 ఆలోచనలు రావట్లా, మళ్ళీ పాత ఆలోచనలు పైకి రావట్లా. అంచేత మన మనస్సునే రామాయణంలో పుష్పక విమానం రూపంలో వర్ణించారు. అంతకంటే దాన్ని గ్రహిస్తే సరిపోతుంది. వాల్మీకి రామాయణంలో సరిగ్గా త్రిజట కలగన్నప్పుడు ఈ పుష్పక విమానం ప్రసక్తి వస్తుంది. అక్కడ ఆరుఖ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగా పురుషర్షభక అన్నదానికి రహస్యమైన అర్థాన్ని, వాల్మీకి చెప్పిన అర్థాన్ని గమనించగలిగితే ఆ పుష్పక విమానం మన మనస్సే. అందులో చెప్పింది గాయత్రి మంత్రం గురించి, అందులోనూ చివరి పాదాన్ని గురించి. అది వివరించడానికి నాకు ఇది సందర్భం కాదు. మరి ఎప్పుడైనా గాయత్రి తత్వం మీద మాట్లాడుకుంటే దాని విషయం చెబుతాం. అది గాయత్రి మంత్రం, అది మన మనస్సుకు సంబంధించిన విషయం. అది అలాగే మన మనస్సే పుష్పక విమానం. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకోళ్ళకి చోటు ఉన్నట్టే నువ్వు టైం టేబుల్ పెట్టుకుని అరగంటకిది గంటకిది అని పనిచేసావనుకో, కొత్త పని వస్తే చోటు ఉంటుంది ఖచ్చితంగా. ఎన్ని కొత్త పనులు వచ్చినా సరే. ఎందుకు ఉంటుంది? ఏదైనా కొత్త పని అనుకోకుండా వచ్చింది, 1 గంట సేపు చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్న వాటిలో కాస్త అతి ముఖ్యం కాని పని ఒకటి ఉంటుంది, అది తీసేయి, దాని చోట్లో దీన్ని పెట్టేయి, సరిపోయింది. అక్కడ టెన్షన్ ఎందుకు ఉందండి? అది ఎలాగే ఉండగా అది చేయాలంటే గొడవ. మరి ఈ కాలాన్ని ప్రణాళికాబద్ధంగా మనం చేసుకునే విభజన ఉందే, అది ఖచ్చితంగా మనకి మేలు చేస్తుంది. అంతేకాదు, ఈవేళ సమాజంలో అనేక రకాల అవకతవకలు ఉన్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. బయటికి వెళ్ళిన మనిషి తిన్నగా తిరిగి వస్తాడని లేదు. అందులో హైదరాబాదులో మరీ కష్టంగా ఉంటుంది పరిస్థితి. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూముఖ మెట్టి నిళ్ళు, కళ్ళు నకళ్ళు నిప్పులకు. సాగర ఘోష కావ్యంలో హైదరాబాద్ గురించి ఓ పద్యం రాశాను. ఎలా ఉంటుంది? హైదరాబాద్ రాకముందే రాశా, 20 ఏళ్ళ క్రితం. వచ్చాక బాగా అర్థమైంది రాసిందంతా నిజమేరా అని. కళ్ళు నకళ్ళు నిప్పులకు కల్మషధూమపు మెట్టి నిళ్ళు, వాకిళ్లకు దోమగుళ్ళు పడకిళ్లకు మళ్ళును, వాకిళ్లను దోమగుళ్ళు పడకిళ్లకు మళ్ళును, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, రాళ్ల తిళ్ళు ఒత్తిళ్ళు సహస్రముల్, బయలుదేరిన వాడిలు చేరనట్టి ఆరళ్ళు సహించి భాగ్యనగరమ్ముననుండగా దమ్ముగావలెన్న రాశాను ఖచ్చితంగా.
కళ్ళు నకళ్ళు నిప్పులకు. ఎవరన్నా మోటార్ సైకిల్ మీద బయటికి వెళ్ళండి, ఇంటికి వచ్చాక చూడండి కళ్ళు నిప్పుల్లా ఉంటాయి, దుమ్ము బాగా పట్టేసి కల్మష ధూమపు మెట్టి నీళ్ళు, మోటార్ సైకిల్ పొగ, బయట పొగ అన్నీ కలిసి మనం కల్మష ధూమం అంతా మన నెత్తి మీదే ఉంటుంది ఖచ్చితంగా. వాకిళ్ళను దోమగూళ్ళు, ప్రవహించిన మురికి కాలువల కారణంగా ఇంటి ముందే దోమల గూళ్ళు పెట్టేస్తాయి. అవి రాత్రి అయ్యేసరికి మన శోభనం మందైతే వాటి శోభనం వాటిది, అవి లోపలికి వచ్చేస్తాయి. వాకిళ్ళను దోమగూళ్ళు, పడకిళ్ళకు మళ్ళును, అందుకని శుభ్రంగా లోపలికి వచ్చేస్తాయి, పడకిళ్ళలోకి వస్తాయి. రాళ్ల తిళ్ళు, మనం తినే తిళ్ళన్నీ రాళ్లేనండి. ఎక్కువ టమోటా వాడుతున్నారు గమనించండి, శాస్త్రం తెలిసి చెబుతున్నా. టమోటాలు ఎక్కువ తిన్న కొద్దీ బాగా రాళ్ళు పేరుకుంటాయి. వీలైనంత తగ్గించాలి. అన్నీ ఏదో దొరికింది కదా అని వాడేయకూడదు. టమోటాలు, ఉల్లిపాయలు ఎక్కువ వాడుతున్నామంటే కడుపులో రాళ్ళు పేరుకుంటాయి. ఇదివరకు 4 రాళ్ళు వెనక వేసుకునేవాళ్ళు, ఇప్పుడు 4 రాళ్ళు గాలి బ్లాడర్లో వేసుకుంటున్నారు. వెనకెందుకని లోపల వేస్తున్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి 25 ఏళ్ల వాడికి కూడా రాళ్ళు పేరుకున్నాయి. డబ్బులు ఏం పేరుకోలేదు, ఇక్కడ రాళ్లే పేరుకున్నాయి. పైగా ఈ పేరుకున్న రాళ్ళు కారణంగా ఉన్న డబ్బులు కూడా పోతాయి. ఇది 4 రాళ్ళు వెనకేసుకునేవారు, ఇప్పుడు లోపల వేసుకుంటారు ఇక్కడ. ఎందుకండి? ఐరన్ ఎక్కువగా ఉండేవి తినకూడదు, తింటే నీళ్లు తాగాలి. తినచ్చు, తప్పు లేదు, టమోటా కూడా తినచ్చు, నీళ్లు తాగాలి బాగా. ఇవాళ చాలామందికి నీళ్లు తాగే అలవాటు లేదు. ప్రతి 2 గంటలకు ఒకసారి 2 గ్లాసులు నీళ్లు తాగాలి. మీరు టమోటా తిన్న అరుస్తుంది, 80 కూడా తిన్నా అరుగుతాయి. నీళ్లు తాగితే ప్రయోజనం ఏమిటంటే అనేక రకాల దోషాలన్నీ రకరకాల రూపాల్లో బయటికి వెళ్ళిపోతాయి. నీకు అందవలసింది ఏదో అందుతుంది. ఇవాళ నీళ్లు తాగేది తక్కువ, తినేది కూడా సమయానికి తినరు, ఏదో తినడం. ఇక్కడ రాళ్ల తిళ్ళు, పైగా ఎక్కువ భాగం బయట నుంచి తెప్పించుకోవడమేగా. మనకు మామూలుగా పల్లెటూళ్ళలో ఏమైనా భార్యాభర్త కాపురాలు చేస్తున్నారేమో, కానీ హైదరాబాద్లో కాపురాలు ఆడామోగా చేయట్లేదండి. స్విగ్గీ, జొమాటో వాళ్ళే కాపురాలు చేస్తున్నారు. ఆడదు స్విగ్గీ, మొగాడు జొమాటో. వీళ్ళిద్దరికి పిల్లలు, ఒకళ్ళు పొటాటో, ఒకళ్ళు టొమాటో. ఏం కావాలని ఆర్డర్ పెట్టు. సాయంత్రం భర్త పాపం ఆఫీసు నుంచి వస్తూ ఫోన్ చేస్తే ఏం ఆర్డర్ పెట్టమంటావు? భార్య ఉన్నది ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, వండడానికి కాదు. నమశివాయ, నీకేదో పెసరట్టు పెట్టా, నీకేదో ఇంకో అట్టు పెడతా, ఇంతే. అన్నీ ఆర్డర్ పెట్టడం, అవి ప్యాకెట్లో వస్తాయి, సగం తినడం, సగం పారేయడం, ఈ చెత్త అంతా బయట పారేయడం. అందులో ఇప్పుడు మండు వేసవి కారణంగా ఇంకా బాగా వాళ్ళకి డిమాండ్ పెరిగింది. ఇంట్లోంచి ఎవడో కదలట్లేదు. ఇప్పుడు టీవీ చూస్తూ కూర్చుంటాడు, ఆర్డర్ ఇస్తూ ఉంటాడు గంటకు ఒకటి. చూస్తున్న కొద్దీ పెరుగుతాయి. రాళ్ల తిళ్ళు, ఇవన్నీ రాళ్ళు పేరుకుంటున్నాయి. ఒత్తిళ్ళు సహస్రములు, మనస్సు మీద ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి. ర్యాంకు రావాలి, ఎల్కేజీ వాడికి కూడా ఒత్తిడే. వాడు చదివేది ఎల్కేజీ అనుకుందుకు వీలేదు, వాడు వీపు మీద 10 కేజీ చద్దన్నం, ప్యాకేజీ వాటర్ బాటిల్, లీకేజీ, ఇన్ని కేజీలు కలిపితే వాడికి ఒత్తిడి పెద్ద. ఎందుకంటే వాడు అమ్మ నాన్న కనపడగానే ర్యాంకు, వాడి ఒత్తిడి వాడిది. ఈరోజు పక్కింటి వాడికి వచ్చింది, వాడి మీద వీడికి అసూయ, వెంటనే దాని మీద ఇంకాస్త అనారోగ్యం వచ్చింది. ఇదే ముందు వాతావరణం. బయలుదేరిన వాడు ఇల్లు చేయాలన్నట్టు 6 ఏళ్ళు బయలుదేరి వెళ్ళాడు, బయటికి వెళ్ళేటట్టు ఇంటికి వస్తాడని గ్యారంటీ లేదు ఇక్కడ. ఇవన్నీ సహించి హైదరాబాదులో ఇంతకాలంగా ఉంటున్నామంటే మీకు అందరికీ కూడా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. లేకపోతే ఇన్ని ఒత్తిళ్ళు తట్టుకుని ఉండగలమా? అలాగా మన మనస్సు ఒక్కటి మార్చుకుంటే మనం ఇంట్లో చారు కాచుకోలేమండి, 2 పెసరట్లు వేసుకోలేమండి, ఉప్మా చేసుకోలేమండి. దీనికోసం బయట నుంచి తెప్పించాలా? ఆడ మగ అందరికీ వేళ వంటనొచ్చులుగా తప్పే ఉంది, గొడవే ఉంది, ఒకరు చేయాలనే ఉంది. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు చేస్తారు, తింటారు. వాళ్ళకి సహకారం చేస్తే అయిపోయాయి. ఒకళ్ళు చేస్తుంటే రెండో వాళ్ళు పక్కన సాయం చేస్తే అన్నీ అయిపోతాయండి. పైగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం వల్ల ఉపయోగం ఏమిటో చెబుతున్నా. పాపం వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే ఆ 70-80 ఏళ్ల వాళ్ళకి ఎప్పుడు చేయించుకోవడం తెలియదమ్మా, చేయడమే తప్ప. మీరు వద్దన్నా సరే వాళ్ళు వచ్చి వేలెట్టేస్తారు. అక్కడ అత్తగారు కానీ, మామగారు కానీ, అమ్మమ్మ గారు కానీ ఉంటే నువ్వు ఊరుకోవే, నువ్వేం చేస్తావు, చిన్నపిల్లవే అని వచ్చేస్తుంది ఆవిడ. ఎంత గొప్ప విషయం అమ్మా! ఆ పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకుని దేవతల్లా ఆరాధించండి. ప్రతి సంవత్సరం ఆనందనామ సంవత్సరంలాగే ఉంటుంది, అనుమానమే లేదు. ప్రతి సంవత్సరం ఎవళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు ఉన్నట్టే. అక్కడ అశుభం జరిగే అవకాశం లేదు. చిన్నపిల్లకి అనారోగ్యం వచ్చిందనుకోండి, పసిపిల్ల 3 నెలలు 4 నెలలు ఉన్నాయి, తల్లి తండ్రి కంగారు పడిపోతారండి సహజంగా. అంటే డాక్టరు అక్కడ ఒక అమ్మమ్మ గారు మామగారు ఉందనుకోండి, ఏమిటే పెద్దానికి డాక్టరు దా నేను చూస్తా అని చెయ్యి పట్టుకుని చెప్పేస్తున్నాం. పొట్ట మీద ఇలా రాస్తుంది ఆవిడ, ఆముదం పెట్టి కాస్తుంది, కాపు పెట్టడం అంటారు. తగ్గిపోతుంది. ముందు ధైర్యం చెప్తారు వాళ్ళకి, వైద్యం మాట ఎలా ధైర్యం చెప్తారు. మేము పడలా 100 రకాలు పడ్డాం, దీనికి అంత కంగారు ఎందుకు అంటే ముందు మనకు మానసికంగా ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలా వద్దా? ఆ ఉండేది పెద్దవాళ్లే కదండి. దీనికి మళ్ళీ కౌన్సిలింగ్ అది కూడా మొదలెట్టారు ఈ మధ్యన. ఏం వచ్చినా సరే కౌన్సిలింగ్.
బయట వాళ్ళు ఎంతమంది ఎన్ని కౌన్సిలింగ్లు ఇస్తే మాత్రం మీ అత్తమామలు మీ తల్లిదండ్రులు ఇచ్చేటువంటి సలహాలతో సమానం అవుతాయండి? దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలతో అవి సమానం అవుతాయి ఎప్పుడైనా? ఎంత దుఃఖం, చదువుకునేటువంటి పిల్లకి చదువులో ఒత్తిడి ఎంత ఉన్నా తాతగారి దగ్గర, అమ్మమ్మ దగ్గర, మామగారి దగ్గర వెళ్ళి కూర్చోగానే ఏముందమ్మా ఈ పూటకి మానయ్య చదువు, నేను చెప్తాను మంచి కథ అని రామాయణమో భారతమో ఏదో చెబుతుంది. అందులో ఈ నీ సమస్యకి సంబంధించిందే ఉంటుంది. ఖచ్చితంగా ఆవిడకు బోల్డ్ అనుభవం ఉంది, వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పింది. ఆ కథ వినగానే మనం ప్రశాంతంగా ఉన్నాం, హాయిగా పడుకో అమ్మ పర్వాలేదు, తెల్లరకట్ట నేను లేపుతానులే పడుకో అని మన కోసం ఆ ముసలావిడ లేస్తుంది, కూర్చుంటుంది అక్కడ, కాస్త టీ పెట్టిస్తుంది. ఇటువంటి పెద్దవాళ్ళని వేళ దూరం చేసుకుంటున్నామే. సంవత్సరాలు బాగుండాలంటే ఎవరి చేతుల్లో ఉందమ్మా? మన చేతుల్లో ఉంది, మన చేతుల్లో ఉంది. ఆలోచించండి. ఆశావహమైన మాట ఒకటి చెబుతా సరిగ్గా. అనేక రకాల ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం కదా మనం. ఈ ఘోరాలు నేరాలు జరగడం వల్లే, ఇవి బాగా పెరగడం వల్లే త్వరలో కృతయుగం రాబోతుందమ్మా. కృతయుగం రాబోతుంది. సంతోషించండి, సంతోషించండి. కలియుగం అనగానే 4,32,000 సంవత్సరాలు, ఇప్పుడు ఇంకా 5,150 సంవత్సరాలే అయింది, ఎప్పుడు వస్తుంది అని కంగారు పడక్కల. యుగాల్లో ఎప్పుడు అంతర్యుగాలు ఉంటాయి. ప్రతి 12,000 ఏళ్లకి 4 యుగాలు మారిపోతూ ఉంటాయి. ఇది కూడా వ్యాసభారతంలో భాగవతంలో కూడా ఉంటుంది. అంతర్యుగాలు అంటారు. 4,32,000 పెద్ద ప్రణాళిక. అందులో మళ్ళీ సబ్ ప్లాన్ అంటారే, అదొకటి ఉంటుంది ఇక్కడ. ప్రతి 12,000 ఏళ్లకి ఒక యుగం మారిపోతుంది. అంటే దాని లెక్క ఏమిటంటే కలియుగం 4,400 సంవత్సరాలు, కృతయుగం 4,400 సంవత్సరాలు, త్రేతాయుగం 3,300 సంవత్సరాలు, ద్వాపరయుగం 2,200 సంవత్సరాలు, కలియుగం 1,200 సంవత్సరాలు. 1,200 సంవత్సరాలకి మళ్ళీ మార్పు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి మార్పులు ఇదివరకు వచ్చాయి, మళ్ళీ వస్తాయి, కంగారు పడక్కల. ఈ 4,400, 3,300, 2,200, ఈ 1,100 ఇవి కలిపితే మళ్ళీ 12,000 అవుతుంది సరిగ్గా. 12,000 ఏళ్లకోసారి రౌండ్ జరుగుతూనే ఉంటుంది. దేవీ భాగవతంలో చెబుతారు, వ్యాస భారతంలో చాలా స్పష్టంగా ఉంటుంది ఈ మాట. అందుకని త్వరలో కృతయుగం రాబోతోంది. మీరెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. మన మనస్సు దానికి సిద్ధంగా చేసుకుంటే చాలు. ఆ విషయాన్ని వ్యాసుడు హరివంశ మహాపురాణంలో స్పష్టంగా చెబుతాడు. అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తతః శీల వ్యసనవాసాద్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుషః ఆయుర్హాన్యా బలగ్లానికి బలగ్లాన్యా వివర్ణత వైవర్ణ్యాత్ వ్యాధి సంపీడా నిర్వేదో వ్యాధిపీడనాత్ సంబోధాత్ ధర్మశీలత ఏవం గత్వా పరాం కాష్టాం ప్రపత్స్యంతే కృతం యుగం అని వరుసగా ఈ కాలచక్రం ఎలా మారుతుందో చెబుతున్నాడు. అంచేత మన కాలం కూడా మారడానికి సిద్ధంగా ఉంది, మనం కంగారు పడక్కల. ఈ సంవత్సరాలు క్రమంగా మారి ఈ రౌండ్, ఈ ఆవృత్తి ముగిసి అక్షయనామ సంవత్సరం వచ్చే నాటికి కృతయుగం ఏర్పాటుకి రంగం సిద్ధమవుతుంది. ఎలా అంటే అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే, ఈ అధర్మం బాగా పెరుగుతూ ఉంటుంది, మనం పెరగనీయకూడదండి, గమనించండి, మనం పెరగనీయకూడదు, కానీ అది పెరుగుతుంది. ఒక మొక్కకి నీళ్లు పోస్తున్నామండి, మనం మంచి పనే చేస్తున్నాం కదా, మనం దగ్గర కూర్చుని సాగతీసామా ఊడిపోతుంది. అలా సాగతీస్తే నువ్వు పొయ్యాల్సిన నీళ్ళు ఏదో పోసేస్తే మొక్క దానంతరం అది పెరుగుతుంది కదా. అంచేత పాపం విషయంలో ఎలా ఉండాలంటే మనం దగ్గరుండి నీళ్లు పోయొద్దు, కానీ అది పెరుగుతుంది. కంగారు పడిపోక, నువ్వు చేయకు. దాన్ని పెంచడం కోసం మళ్ళీ ఇంకా ఎక్కువ చేసేయకూడదు, అది తప్పది. అత ఊర్ధ్వం చ్యుతే ధర్మే, ధర్మం చ్యుతి ఉంటుంది కలియుగంలో, తప్పదండి. ఎవరి స్వార్థం వాడది. పిల్లలు చదువుల్లోనే ఉన్నాయి వాళ్ళ స్వార్థాలు. ఇదివరకు ఎప్పుడు సత్యం ధర్మం వీటి గురించే చెప్పేవారు, మార్కుల గురించి చెప్పేవారు. ఇప్పుడు అందరూ మార్కులు ముఖ్యమైతే మూర్ఖులు తయారవుతారు. మార్కులు ఎవరికైనా వస్తాయి, మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి. జ్ఞానం మాత్రం కష్టపడి ఆర్జిస్తేనే వస్తుంది. కానీ ఇవాళ మనం ఎంతమంది జ్ఞానం గురించి పట్టుబడుతున్నాం పిల్లల దగ్గర? మార్కులు. ఎందుకంటే మనకు బయట చెప్పుకుందుకు మార్కులు కావాలి. ఈ ద్వారంలో మార్పు రావాలంటే అనుభవాలు బాగా పెరగాలి. చ్యుతే ధర్మే గుణహీనా ప్రజాస్తతః, ప్రజల్లో ఎక్కువ మంది గుణహీనులైపోతారు, శీలం కోల్పోతారు, సత్ప్రవర్తన గురించి మాట్లాడరు అసలు. ఎవరిని అడిగినా నాకిద్దరు మీకు ముగ్గురు అంటూ ఉంటారు, అంతే. ఇంక వేరే చెప్పక్కర్లేదు వివరాలు. ఇంకా అంతే. ఇక శీలం గురించి మాట్లాడకూడదు, అది మహాపాపం. అది ఇంకా పైగా మోడర్న్ అని చెప్తారు. మోడర్న్ అంటే వంకర సంబంధాలు అన్నమాట. అందుకని గుణహీనా ప్రజాస్తతః శీల వ్యసనమాసాద్య, ఈ శీల వ్యసనం కారణంగా
శక్తి కోల్పోయి ప్రాప్స్యంతే హ్రస్వమాయుషక. ఒక స్త్రీకి ఒక పురుషుడితోనే సంబంధం, ఒక పురుషునికి ఒక స్త్రీతోనే సంబంధం. ఈ సంఖ్య ఎంత పెరిగితే ఇంటూ 5 అన్నేళ్ళు ఆయుర్దాయం తగ్గిపోతుందండి శాస్త్రం చెప్పిన మాట. ఇంటూ 5 దాని ప్రకారం లెక్కనే చేసుకోండి అందరూ కూడా, మొహమాటం వెళ్ళాయి. ఒక స్త్రీ ఒక పురుషుడితోనే ఉంటే 100 ఏళ్ళు ఆయుర్దాయం ఖాయం. ఒక పురుషుడు ఒక స్త్రీతోనే అలా సంబంధం ఉంటే 100 ఏళ్ళు ఆయుర్దాయం ఖాయం. వేరే కారణాల వల్ల వారి ఆయుర్దాయాలు తగ్గచ్చేమో కానీ ఈ వ్యవహారాల వల్ల తగ్గవు. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు ఈ విషయం, కానీ చెప్పాలి కాబట్టి చెబుతున్నా. చరమధాతువు అంటారు, సప్తమ ధాతువు. అన్నం తింటాం మనం, అది మొదటిది. అన్నం అన్నరసంగా మారుతుంది, అది రెండవది. అది రక్తంగా మారుతుంది, అది మూడవది. అది మాంసంగా మారుతుంది, అది నాలుగవది. ఆ మాంసం నుంచి ఎముకలు కొవ్వు ఏర్పడుతుంది, అది 5వది. ఆ కొవ్వు నుంచి ఎముకలు ఏర్పడతాయి, అది 6వది. ఆ 6వ దాని నుంచి మూలగా ఏర్పడుతుంది, అది 7వది. అది పురుషులలో వీర్యంగా మారుతుంది, స్త్రీలలో రక్తంగా మారుతుంది. ఆ 7వ దాన్ని చరమధాతువు అంటారు. దాన్ని కోల్పోకూడదు. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యమే. ఖచ్చితంగా వివాహం జరిగే వరకు అమ్మాయిలకి అబ్బాయిలతో కానీ అబ్బాయిలకి అమ్మాయిలతో కానీ ఎటువంటి సంబంధం ఉండడానికి వీల్లేదు. అటువంటి విద్యా వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకుంటేనే బలిష్ఠులైన యువతీ యువకులు ఉంటారు, వారికి బలిష్టమైన సంతానం కలుగుతుంది. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల అందరూ అన్నీ కోల్పోతున్నారు. దాన్ని వ్యాసుడు హరివంశ మహాపురాణంలో చెప్పాడు, 5000 ఏళ్ల క్రితం చెప్పాడు. శీల వ్యసనమాసాధ్య ప్రాప్స్యంతే హ్రస్వమాయుషక. అందరూ ఆయుర్దాయాలు తగ్గిపోతున్నాయి, మీరు గమనించండి. పెరిగే వాళ్ళు కొంతమందికి పెరుగుతున్నాయి వైద్య సౌకర్యాల వల్ల, కానీ 25 ఏళ్లకే గుండెపోట్లు వస్తున్నాయి. 25 ఏళ్ల వాళ్ళలో చాలామందికి బీపీ షుగర్లు ఉన్నాయండి. వాళ్ళు 25 ఏళ్లకి బీపీ షుగర్ ఏమిటమ్మా అర్థం లేకుండా. 70 ఏళ్ల వాళ్ళకు కూడా ఉండేవి కాదు పూర్వం. ఇక్కడ 25 ఏళ్లకు బీపీ షుగర్, 18 ఏళ్లకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు, మన పత్రికలో వచ్చింది. 18 ఏళ్ల కుర్రాడు. అంత ఒత్తిడి ఉందన్నమాట తన గుండె మీద. ఇదే హ్రస్వమాయుష అంటే. ఆయుర్హాన్య బలగ్లానికి. ఆయుర్దాయం తగ్గిపోతుంటే బలం తగ్గిపోతుంది. బలగ్లాన్య వివర్ణత, బలం తగ్గిపోతుంటే శరీరం రంగు మారిపోతుంది. వైవర్ణ్యాత్ వ్యాధి సంపీడ అంటే పాండురోగం. పాండురాజుకు వచ్చిన రోగం అదే. ఆయన మంచి యువకుడే, కానీ పాండురోగం వచ్చింది, శక్తి కోల్పోయాడు మొత్తం ఇక్కడ. అందుకే సంతానహీనుడయ్యాడు, దేవతల సంతానం ఇవ్వాల్సి వచ్చింది. ఆ వైవర్ణ్యాత్ వ్యాధి పీడన, అప్పుడు వ్యాధులు వస్తాయి ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది తెలుసా, అక్కడి నుంచి మళ్ళీ మారుతుందనే చక్రం. ఇలాగ ముందు ప్రజలు ధర్మాన్ని వదిలిపెట్టారు, ధర్మాన్ని వదిలిపెడితే శీలం కోల్పోయారు, శీలం కోల్పోవడం వల్ల ఆయుర్దాయం పోయింది, ఆయుర్దాయం పోతే బలం తగ్గింది, బలం తగ్గడం వల్ల అనారోగ్యాలు వచ్చాయి, రంగు మారిపోయింది, రంగు మారిపోవడం వల్ల వ్యాధులు వచ్చాయి. ఇప్పుడు వ్యాధుల దగ్గర నుంచి మారుతుందండి. నిర్వేదో వ్యాధి పీడనాత్. వ్యాధి మనకి మేలు చేస్తుంది. వ్యాధి వచ్చి మంచం మీద ఉన్నాడు అనుకో, ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఏం ఆలోచిస్తారండి? ఏముంది ఆలోచించడానికి? బయటికి వెళ్ళడానికి లేదు. ఎవరన్నా వచ్చి పలకరిస్తారంటే పలకరిస్తారో లేదో చెప్పలేము. కాబట్టి ఏం చేస్తాడు? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ అంతే కదా. ఆయన ఎవడన్నా పలకరించడానికి వెళ్ళిన వాళ్ళు కదా, పోలేండి తాతగారు రామకృష్ణ అనుకోండి అంటారు, అంతేనా? అది జరిగే మేలండి. మంచం మీద పడిన వాళ్ళకి గొప్ప మేలు ఏమిటి అంటే, నువ్వు భగవన్నామస్మరణ తప్ప ఇంకేమీ చేయలేవు, కాబట్టి అది నీకు భగవంతుడు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావించమన్నాడు వ్యాసుడు. అంచేత వ్యాధి వస్తే కంగారు పడిపోవద్దు. కాస్త ఖాళీ దొరికింది, ఆఫీసుకి 4 రోజులు సెలవు పెట్టచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు. కాలు ఏదో విరిగింది అనుకోండి, కాలు వేలాడదీస్తారు, సుఖంగా ఉయ్యాల మీద కాలెట్టినట్టుగా ఉంటుంది హాయిగాను. గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు పట్టుకొస్తాడు. మనం బాగుంటే ఎవడొస్తాడండి మన ఇంటికి? అంచేత అనారోగ్యంలో కూడా కొన్ని సౌకర్యాలు ఉన్నాయి ఖచ్చితంగా. భార్య ఖచ్చితంగా ఎదురుగానే ఉంటుంది. మనకు ఆరోగ్యం అంతా బాగుంటుంది, ఆవిడ ఎందుకు ఉంటుంది? మహిళా మండలి మీటింగ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ఎన్నికల్లో పాల్గొంటే ఎండల్లో ప్రచారం చేసుకుంటే, అయితే మా ఫ్రెండ్ పాల్గొంటుంది నేను వెళ్ళిపోవాలంటే. మొగుడికి బాగోకపోతే ఆ వంకని ఇంటి దగ్గరైనా ఉంటుంది కనీసం. ఇక్కడ భార్యకి బాగోలేదనుకోండి, ఊళ్ళోకి వెళ్ళి తిరుగుతుంటే అంటే ఏమయ్యా ఇంట్లో ఆడదాన్ని పెట్టుకుని ఇలా ఉన్నావా అంటాడు. ఈ మొగాడు కూడా ఇంట్లో కూర్చుంటాడు. కాస్త కనీసం కాఫీ తాగావా, మందు వేసుకున్నావా, బెళ్ళ వేసుకున్నావా, వీడిని చేసుకున్నప్పుడే వేసుకుంది పెద్ద బెళ్ళ ఆవిడే. అందుకని బెళ్ళ వేసుకున్నావా అని చెప్పడం, లేకపోతే కొడుకునో కూతురునో అక్కడ పెట్టడం ఏదో చేస్తాడుగా. అన్నీ బాగుంటే చేయడుగా, అన్ని బాగానే ఉన్నా చూసుకోవచ్చుగా అని పోతాడు ఇక్కడికి. అంటే బాగోపోవడం కూడా మనుషుల మధ్య అనుబంధాలను పెంచుతుందండి. అనారోగ్యంతో మంచంలో ఉన్న ఒక వ్యక్తికి మనం సేవ చేస్తే ఇద్దరికీ అనుబంధం పెరిగింది. అది ఇవాళ కర్మ వచ్చిందంటే బయట బోర్డులు, ఆయాస్ అవైలబుల్, సర్వెంట్స్ అవైలబుల్, మీ ఇంటికే వస్తాం, మిమ్మల్నే దోచుకుంటాం, వీలైతే మతం కూడా మార్చేస్తాం. అక్కడ చదివేసి పుస్తకాలు మతం కూడా మార్చేస్తాం. అది కూడా ముఠా తయారైంది.
ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెబుతున్నానమ్మా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఈ కర్మ లేదు మనకి. ఒకవేళ వాళ్ళు లేక మన కర్మ కొద్దీ సేవకులనే పెట్టుకోవాల్సి వస్తే హిందూ ధర్మానికి సంబంధించిన సంస్థలే ఉన్నాయండి సేవ చేసేవి. వాళ్ళు వచ్చి భగవద్గీత చదువుతారు, భగవద్గీత చదవమండి. వేరే మత గ్రంథాలు చదివితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోతారు. చాలా ప్రమాదకరమైన పని ఇది. ఇక్కడ మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడ ఏం చదువుతారో దాని మీదే నమ్మకం పెరుగుతుంది అతను. ఖచ్చితంగా మారిపోతాడు, వారం రోజుల్లో మారిపోతాడు. ఆ దేవుడి వల్ల అవ్వలేదు, ఈ దేవుడి వల్ల, ఇది అంతకంటే అజ్ఞానం. ఇది దేవుడు అంటే ఒకడే ఉంటాడు ఎవరికైనా. ఆ దేవుడు ఈ దేవుడు ఇద్దరు ఉండరు ఇక్కడ. దేవుడిని మనం ఒకలా అనుకుంటాం, వారు ఇంకోలా అనుకుంటారు. అనుకోని అభ్యంతరం లేదు, మారాల్సిన పనే ఉంది. అంచేత ఏ సేవకు ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా మన మత గ్రంథాలే చదివేలాగా మనం జాగ్రత్త పడాలమ్మా. వారికి స్వేచ్ఛ ఉంది కదా అంటే తర్వాత మనకేం ఉండదు ఇక్కడ. మొత్తం కంపెనీ మారిపోయింది ఇక్కడ. పైగా కర్మ ఏమిటంటే ఈ 80 ఏళ్ళ ఆవిడ మారిపోయింది అన్యాయంగా. ఈవిడిని ఎలా మార్చాలో తెలియదు ఇక్కడ. 80 ఏళ్ళకి ఆవిడకి పట్టుకుందో జబ్బు. ఈ మాత్రానికి మనం వేరే ఏర్పాట్లు చూసామంటే ఆ పేరు మీద మతం మార్పిడి జరిగిపోతున్న యావత్ హిందూ జాతి జాగ్రత్తగా ఉండవలసిందే ఖచ్చితంగా ఈ విషయంలో. ఎందుకంటే బలహీనత ఉంటుందండి. వ్యాధి వచ్చినప్పుడు మనస్సులో బలహీనత ఉంటుంది, అది మనస్సులో ప్రభావం చూపిస్తుంది. ఇంకా చెప్పినా వినరు అక్కడ. వ్యాసుడు దాన్నే ఒక ముఖ్యమైన విషయంగా ఏం చెబుతున్నా అంటే, వ్యాధి వచ్చింది అంటే నీకు నిర్వ్యాధ వస్తుంది కదా, వైరాగ్యం వస్తుందిగా ఖచ్చితంగా. ఏ క్యాన్సర్ వచ్చిందండి ఇవాళ. క్యాన్సర్ ఎలా వస్తుంది? మామూలు జ్వరం వచ్చినట్టు వచ్చేస్తుందండి క్యాన్సర్ ఇవాళ. ప్రత్యేకించి క్యాన్సర్ ఆసుపత్రులే ఉన్నాయి. ఎన్ని రకాల క్యాన్సర్లో దేనికి మందు లేదు సరిగ్గా. నిరాశ పడాల్సిన పని లేదమ్మా. హరివంశ మహాపురాణం చెబుతోంది, ఉగాది నాడు శుభవార్త చెబుతున్న క్యాన్సరే వచ్చింది అనుకోండి, అది బ్లడ్ క్యాన్సరు ఇంకో క్యాన్సరు ఏదైనా కానివ్వండి, రకరకాలు అనుకుంటూ ఉంటారు మన గురించి. ఇది మొదటి దశ, రెండో దశ, మూడో దశ, ఏదో ఒక దశ ఎప్పటికైనా తప్పని దశే కదా. ఏదో దశ అందరికీ తప్పకపోయినా 4వ దశ వెళ్ళిపోతాం. మంచిదే. నిర్వేదో వ్యాధి పీడనాత్. వైరాగ్యం కలిగిందా లేదా? ఇంకా మనం ఎక్కువ కాలం ఉండం ఇక్కడ అనగానే వైరాగ్యం వస్తుందిగా, అప్పుడు దాన ధర్మాల మీద దృష్టి పెరుగుతుందండి. ఇది చాలా ఉపయోగం. ఆ వ్యాధితో బాధపడుతూ ఇంకా బతకము అనే నిర్ధారణకు వచ్చిన వాళ్ళు దాన ధర్మాలు చేయండి, దాన ధర్మాలు చేయండి. పరలోక గతులన్నీ బాగుంటాయి. శాస్త్రం చెప్పిన మాట. తద్వారా సమాజం బాగుపడుతుంది. పేదవాళ్ళకి ఇవ్వాలి దానం, ఎప్పుడు ఉన్నవాళ్ళకి కాదమ్మా. పెద్దవాళ్ళు పండితులు అని చూడకండి, పేదవాళ్ళకి ఇవ్వండి ఖచ్చితంగా. బలహీన వర్గాలు ఎవరు తిండి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తిండి పెట్టాలి. ఎవరు కట్టుకుందుకు బట్టలు లేక బాధపడుతున్నారో వాళ్ళకి బట్టలు ఇవ్వాలి. ఇక్కడున్న స్త్రీలందరికీ నేను నమస్కారం చేసి పెడుతున్నాను. మీరు శ్రావణ మాసం నోవులు చేసినా, వరలక్ష్మి వ్రతం చేసినా, మీకు హాయిగా డబ్బున్న వాళ్ళందరూ మీ కార్లలో ఓ 25-30 చీరలు పెట్టుకుని బలహీన వర్గాల ఇళ్లకి వెళ్ళి తలుపు కొట్టి బొట్టు పెట్టి ఒక్క చీర వాళ్ళకి ఇవ్వండి అమ్మా. మతం మార్పిడి తక్షణం ఆగిపోతుంది. ఈ మాటకి స్పందించినందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు. ఆచరణలో పెట్టండి. ఎలా ఉంటుందో వైభవం మీరే చూద్దురు. కానీ వాళ్ళు మనకంటే చాలా తక్కువ, వాళ్ళ ఆదాయం లేదు. వాళ్ళ ఇంటికి మనమే పెడతాం, తలుపు కొడతాం, బొట్టు పెడతాం, నువ్వు గౌరీదేవి అమ్మ అంటాం. ఓ చీర ఆవిడ చేతిలో పెడితే ఇంత లావైపోతుంటే మనిషి. మా యజమానురాలు మా ఇంటికి వచ్చింది స్వయంగా, నన్ను గౌరీదేవి ఎందుకు నాకు బొట్టెట్టింది అని మొత్తం హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత బలహీన వర్గాల్లో స్త్రీలు తీసుకుంటారమ్మా. అప్పుడు హిందూ ధర్మం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది ఖచ్చితంగా. ఈ సామరస్యం సమాజంలో రావడానికే నా తాపత్రయం. అందుకే నేను చాలా ఎంచుకుని మాట్లాడతాను విషయాలు కూడా. ఏదో ఇక్కడ జాతకాలు చెప్పడానికేనో ఆదాయ వ్యయాలు చెప్పడానికి నేను రాలా, అటువంటి దానికైతే నేను రాను. ఇది కాస్త గమనించగలిగినట్టయితే సమాజంలో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. నిర్వేదో వ్యాధి పీడనాది. ఇప్పుడు నిర్వేదాది ఆత్మసంబోధక. ఆ వైరాగ్యంలో మనం ఉన్నప్పుడే భగవద్గీత చదవమని అడుగుతాం ఎవరినైనా, లేదా చదువుకుంటాం. అప్పుడు జ్ఞానం కలిగిందా లేదా? సంబోధ ధర్మశీలత. మళ్ళీ భగవద్గీతను చదవడం వల్ల, ఇతర పురాణాలు చదవడం వల్ల ధర్మం మీద నిష్ఠ ఏర్పడిందే లేదు. మరి పురాణాల్లో ఉండమని సత్యం ధర్మం గురించిన కథలే కదా, ధర్మంగా ఉండమని సత్యం మాట్లాడమని చెబుతున్నాయి కదా, వాటి మీద మనకి నిష్ఠ ఏర్పడింది కదా. ఏవం గత్వా పరాం కాష్టాం ప్రపశ్యంతే కృతయుగం. మళ్ళీ మనుషుల దృష్టి ధర్మం వైపుకి ఎప్పుడు మళ్ళుతుందో అప్పుడు కృతయుగం ఏర్పడినట్టే లెక్క. అంచేది ఇప్పుడు కృతయుగం ఏర్పాటు అవ్వడం ఎవరి చేతుల్లో ఉందండి? ఇక్కడ హాజరైన మీ అందరి చేతుల్లో ఉంది.
మన మనస్సును మార్చుకుందాం. మన మనస్సును క్రోధినామ సంవత్సరం కాబట్టి క్రోధంతోనే ఉండాలని, ఇది ఇలాగే ఉంటుందని వెర్రి తీర్మానాలు చేయకుండా వ్యాసుడు హరివంశ మహాపురాణంలో చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గ్రహిద్దాం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఎలాగో మనమంతా పంచాంగాలు చూస్తాం, రకరకాల రాశులు కాబట్టి మాట్లాడుకుంటాం. కానీ ఏ రాశికైనా శుభాలు అశుభాలు అన్నీ సమానంగానే ఉంటాయి. ఒక్క రాశిని నమ్ముకుంటేనే మనం స్థిరంగా ఉంటాం. మేషరాశిని చూడ మెదడు పాడైపోయే. ఏ రాశి వాళ్ళు పంచాంగం చూడండి, ఏదో తేడా కనపడుతుంది. మీకు 6 నెలలు బాగుంది, 6 నెలలు బాగులేదంటాడు. మనకేమనిపిస్తుంది? ఆ బాగులేదన్నది పడుతుంది మనస్సులో. ఆ 6 నెలలు ఇంకా రాలా, ముందు 6 నెలలు బాగుంటుంది అన్నాడు. బాగున్నా సరే తర్వాత బాగుంటుందట అంటే ఎప్పటి నుంచే బాగుండకుండా పోయింది. అందుకని ఏ రాశి అయినా ఒకటే, చివరికి ఏ రాశిని నమ్ముకోవాలో చెప్పి నేను సెలవు తీసుకుంటాను. మేషరాశిని చూడ మెదడు మొద్దైపోయి, వృషభ రాశియు కూడా విషమమయ్యే, మిథున రాశిని చూడ మేలు కీడైపోయి, కర్కాటకపు రాశి కష్టమయ్యే. మిథున రాశిని చూడ మేలు కీడైపోయి, కర్కాటకపు రాశి కష్టమయ్యే, సింహరాశిని కూడా చింతలు ఎక్కువయ్యే, కన్యరాశియు మన కర్మయ్యే. సింహరాశిని చూడ చింతలు ఎక్కువయ్యే, కన్యరాశియు మన కర్మయ్యే. త్రాసు రాశిని చూడ మోసమ్ములైపోయే, తేలు రాశి బ్రతుకు తేలిపోయే. త్రాసు రాశిని చూడ మోసమ్ములైపోయే, తేలు రాశి బ్రతుకు తేలిపోయే. ఇక ధనురాశి వింటి చూడంగా మోసమ్ము కంటికయ్యే, వింటి చూడంగా